చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, భోగములు అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. ఈ లోకములో సుఖభోగాలు, భోగములు అంటే అర్థం ఏమిటంటే ఆ భోగాల వల్ల, ఈ భోగాలు అనేవి తాత్కాలికమైనవి, అల్పకాలం ఉండేవి. కాబట్టి భోగములు అంటే ఏమిటి అని అంటే ఈ యొక్క లోక ఆనందాన్ని ఇచ్చేవన్నమాట. ఈ భోగాల వలన లోక ఆనందం పొందుతుంటారు. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో భోగాలు ఎంజాయ్మెంట్. వీడు చాలా బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాడంటే లోకరీతిగా చక్కగా తిరుగుతూ, చక్కగా ఏమండి లోకరీతిగా ఎక్కడ పడితే అక్కడికి వెళుతూ బాగా ఎంజాయ్మెంట్ అంటే లోకరీతిగా చక్కగా ఆనందిస్తూ ఉండేటువంటి వాళ్ళని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా అంటారన్నమాట. కాబట్టి సరదాగా ఆనందం కోసం, లోక ఆనందం కోసం ఏం చేస్తుంటారు చెప్పండి? చాలామంది బీచ్లకు వెళ్ళిపోవడం, ఏమంటే పార్కులకు వెళ్ళిపోవడం, సినిమాలకు వెళ్ళిపోవడం, లేకపోతే ఏదో ఒక ఊరు వెళ్ళిపోవడం. ఆనందంగా ఏం లేదు, మనసు ఏం బాగోలేదని వైజాగ్ వెళ్దాం, విజయవాడ వెళ్దాం, గుంటూరు వెళ్దాం, లేకపోతే మద్రాసు వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అలా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం, ఇలా ఎంజాయ్ చేసేద్దాం. ఇలాగా ఆనందం, లోకానందం, లోక సంబంధమైన ఆనందం. అవి చూసి వద్దాం, ఇది చూసి వద్దాం, పిల్లలకు సెలవులే కదా, ఎప్పటి నుండో మమ్మల్ని వైజాగ్ తీసుకెళ్ళమంటున్నారు, అవి చూపించమంటున్నారు, ఇవి చూపించమని అడుగుతున్నారు. కాబట్టి పిల్లారా, మనం కనుక ఆలోచన చేసినట్లయితే ఇదంతా కూడా ఒక ఎంజాయ్మెంట్ కోసం, ఒక లోక ఆనందం కోసం. అలాగే సుఖభోగాలు, ఇవన్నీ కూడా భోగాలు. పార్కులు, బీచ్లు, ఇవన్నీ ఏమిటి చెప్పండి జనానికి? ఇవన్నీ కూడా దేని వల్ల లభిస్తాయంటే డబ్బు, ధనము. చాలామంది అదొక ఆనందం. గుర్ర పందాలు, ఎలక్షన్స్లో పందాలు కడతా ఉంటారు, వాటికి పందాలు కడతా. ఈ విధంగా అలాగే డబ్బు వలన, అలాగే లోకములో వాళ్ళు అవి కొనుక్కొని భోగం అనిపించడం అంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అవి కొనుక్కొని ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళకి అవసరం లేకపోయినా వాళ్ళు కార్లు కొనుక్కొని, బళ్ళు కొనుక్కొని, అవసరం లేకపోయినా ఈ విధంగా లోకరీతిగా ఆనందిస్తూ ఉంటుంటారన్నమాట. ఈ భోగం అంటే ఆనందం. సుఖభోగం అంటే, సుఖం అంటే ఏమిటి చెప్పండి? ఇప్పుడు పరిసేయుడు ఉన్నాడు, బహుగా సుఖించాడు. లాజరు శ్రమలో పడ్డాడు. కాబట్టి బహు సుఖం ఎక్కడి వస్తుంది చెప్పండి? ధనం, డబ్బు ఉందనుకోండి, ఏమి శ్రమ పడాల్సిన పని లేదు, ఏమి కష్టపడాల్సిన పని లేదు. పౌలు గారు ఉన్నారనుకోండి, దారాలు కుడుతూ ఒకవైపు సువార్త చేశారు. కష్టపడ్డారా? ఏమండి? శ్రమ పడ్డారా? ఈ విధంగా మనం బైబిల్లో మనం చూస్తుంటాం. అలాగే దావీదు, వీళ్ళందరూ కూడా, దావీదు కూడా ఒక ప్రవక్త, అసలు రాజుగా ఉండి కూడా, దానియేలు, వీళ్ళందరూ కూడా ప్రవక్త. అలాగే బైబిల్లో గొప్ప భక్తులు ఉన్నారు, సొలొమోను కానీ, వీళ్ళందరూ కూడా. కానీ పిల్లారా, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు లోకరీతిగా, వాళ్ళ లోకంలో రాజులుగా ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా ఆయన యందు ఆనందముతో జీవించారు. అందుకే రక్షణానందము నాకు దయచేయమంటాడు దావీదు. కాబట్టి ఈ లోకమంతా కూడా ఒక ఎంజాయ్మెంట్. మాకేం ఎంజాయ్మెంట్ ఉండలేదు. అందుకనే సెల్ ఫోన్ కూడా నీకేం చేస్తున్నప్పుడు భోగాలను ఇస్తాయి, ఆనందాలను ఇస్తాయి, లోక ఆనందాలు. అందుకనే సెల్ ఫోన్ ఆత్మీయంగా ఉపయోగించుకుంటే అది ఆశీర్వాదమే.
కానీ అది లోకరీతిగా నువ్వు కనుక ఉపయోగించుకుంటే అది నీకేమవుతుంది చెప్పండి? నీ జీవితానికి శాపం అయిపోతుంది. సెల్ ఫోన్ అవసరమే, ఏదైనా వాక్యం పంపాలన్నా ఏదైనా చేయాలన్నా ఏమండి దీంట్లో ఏమన్నా బైబిల్కి సంబంధించిన విషయాలు కానీ దీన్ని ఎప్పుడు అలాగే బైబిల్కి సంబంధించి అలాంటివి ఏమైనా ఆత్మీయంగా ఉపయోగించుకుంటూ ఉంటే అది ఆశీర్వాదకరమే. కానీ అది కనుక లోకరీతిగా కనుక ఉపయోగించుకుంటే అది ఏమవుతుంది చెప్పండి? కాబట్టి పిల్లారా, ఈ సుఖభోగాలు వాళ్ళకి కావాల్సిన కొనుక్కొని వాళ్ళ ఆశలను బట్టి ఏమైనా కొత్తగా మార్కెట్లోకి వస్తే అది మా ఇంట్లో ఉండాలి అన్నట్లుగా ప్రతిదీ కూడా కొనుక్కొని ఏమండి లక్షలైనా వేలైనా ఎంత డబ్బు అయినా సరే కోట్లైనా సరే కొనుక్కొని ఒక విలాసవంతమైన జీవితాన్ని అంటే లోకరీతిగా ఆనందముతో కూడినటువంటి జీవితాన్ని లోక సంబంధంగా సంతోషంతో కలిగిన జీవితాన్ని వాటిని చూసుకొని ఆనందపడిపోతూ ఈ విధంగా భోగాలను అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే బైబిల్ చెప్తుంది, ఆ భోగాల గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో మనం చూద్దాం. ఒకసారి మనము ప్రియులారా ఒకటో తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకిండియో చచ్చినది. అంటే సుఖభోగముల యందు అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా సంపాదించుకొని వాటి యందు ఆనందిస్తూ ఉండేటువంటి, వాటి యందు సంతోషముగా ఉండేటువంటి, ఈ లోకానందము కలిగి ఉండేటువంటి అలాంటి వాటి యందు ప్రవర్తించేటువంటి వారు ఏమైనారు చెప్పండి? బ్రతికిండియో చచ్చిన వారని. మరి ఈ లోకంలో మనుషులు చాలా కోట్లాది లక్షలాది రూపాయలు పెట్టి లోకంలో ఏవేవో కొనుక్కునే ఎన్ని కార్లు కానీ ఏవో కొనుక్కుని దేనికోండి చెప్పండి? అదొక ఆనందం కోసమే. వాటి కొనుక్కొని ఏం చేస్తాడు చెప్పండి? ఆనందపడిపోతాడు. మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇన్ని కోట్లయింది తెలుసా, ఇన్ని లక్షలైంది తెలుసా. అలాగా వీటన్నిటిని బట్టి లోకంలో వాళ్ళు కలిగి ఉన్న వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. అందుకంటే ఆ భోగం అంటే సరైన అర్థం ఏమిటంటే లోక సంబంధమైనటువంటి ఆనందం. అందుకని ఈ భోగాలు యొక్క తాత్కాలికమైనవి. ఈ భోగాలు అనేవి ఏంటి చెప్పండి? తాత్కాలికమైనటువంటివి. అందుకని సుఖముగా ఏమండి ఆ సుఖభోగములు అనుభవించినది, లేకపోతే సుఖభోగములు ఎందుకు ప్రవర్తించినది బ్రతికిడియో చచ్చింది. అంటే లోక సంబంధమైన ఆనందాలతో చాలామంది క్రైస్తవులు ఈనాడు వాళ్ళు సుఖభోగాలతో ఉన్నారు. అంటే లోక సంబంధమైన ఆనందాలతో కొనసాగుతున్నారు. ఆత్మీయ ఆనందం లేదు. పరలోక సంబంధమైన సంతోషం అంటే వాళ్ళకి తెలీదు. పరలోక సంబంధమైన ఆనందం అంటే వాళ్ళకేమీ తెలీదు. అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధం వాటి గురించి విచారపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అవి లేవే, ఇవి లేవే, అది లేదే, ఇది లేదే. అంటే అవసరమైన ఉన్నప్పటికీ కూడా ఇంకా లోకంలో వాటిని చూసి వాటినల్లా కూడా ఏవైతే చూస్తున్నారో ఈ లోకంలో మనుషులు ఏమేమైతే కొనుక్కున్నారో, ఏమేమి కలిగి ఉంటున్నారో అలాంటివన్నీ చూసి మాకు అవి లేవే, ఇదిగో మా బంధువులకు అవి ఉన్నాయి, మా బంధువులకు అవి ఉన్నాయి, మా బంధువులకి ఇవి ఉన్నాయి, లేకపోతే నేను పనికి వెళ్ళే చోట వాళ్ళకు ఉన్నాయి, లేకపోతే వీళ్ళకు ఉన్నాయి, అవన్నీ చూసి అవి మాకు లేవే అని బాధపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. అవి కొనుక్కొని సంపాదించుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. డబ్బుని ఎంజాయ్ చేసుకొని ఉంటారు. అంటే కావాల్సినవి కొనుక్కొని, కావాల్సినవి కట్టుకొని, కావాల్సినవి చేసుకొని ఎంజాయ్ అనమాట. మీకు అర్థమైందా? అది ఎంజాయ్ ఏమిటి చెప్పండి? ఆనందం, భోగం, సంతోషం, ఎంజాయ్మెంటు. ఆ సినిమా పాటలు అయిన పెట్టుకుని ఆనందపడిపోతున్నాడు ఒకడు. ఎందుకురా అని అంటే ఎంజాయ్మెంట్ ఉండాలి కదా. జీవితం అంటే ఏముండాలంట? ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి కదా. ఫంక్షన్లు అవి చేసుకోవటం, పార్టీలు చేసుకోవడం, ఎంజాయ్మెంట్ అంటే తాగడం, తాగి ఆనందించడం. ఏమండి అలాగే
పిల్లారా ఏదో ఒక పార్టీలు చేసుకొని ఏదో ఫంక్షన్స్లో ఏదో సినిమా పాటలు డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఏలలు వేస్తూ ఎంజాయ్మెంట్, అదొక భోగం, అదొక ఆనందం, అదొక సంతోషం అన్నమాట. లోక సంబంధమైన తాత్కాలికమైనటువంటిదని గ్రహించాలి. ఆయన మనుషులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సుఖభోగాలు ప్రకారం అంటే లోక సంబంధంగా ఆనందంగా ప్రవర్తిస్తూ, చూడు మేము ఎంత ఆనందంగా ఉన్నామో, మీరు ఆ చర్చికి వెళ్తున్నారు కానీ మీకు ఏం ఆనందం ఉంది? మాకు పరలోక ఆనందం ఉంది. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఏం ఆనందం ఉంది నీకు, నీ జీవితం ఏం బాగుందని, నీ కుటుంబం ఏం బాగుందని, నీ లైఫ్ ఏం బాగుందని, మా లైఫ్ చూడు ఎలా బాగుందో, మేము అవి కొనుక్కున్నాం, ఇవి చేసుకున్నాం, అలా చేసుకున్నాం, ఇలా చేసుకున్నాం, ఇలాగా ఎంజాయ్గా జీవిస్తున్నాం, మేము భోగాలతో జీవిస్తున్నాం, సుఖభోగాలతో మేము బ్రతుకుతున్నాం ఏమండి అని చెప్తూ ఉంటారు. కానీ నిజమైన వధువు తెల్లవారుజామున ఆయన ఇందు పరిశుద్ధాత్మ కలిగిన వారు పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తూ ఉంటారు. మన ఆస్తి, మన సంపద, మన భోగము పరిశుద్ధాత్మలో లభిస్తాయి. నా మనుషులు హల్లెలూయా. అది పరలోక సంబంధమైనటువంటి ఆనందము. కానీ లోక భోగాలు, లోక సుఖాలు, మీకు అర్థమైందా? లోక సుఖాలు యందు ఆనందిస్తూ ఉంటారు. లోక సుఖాలంటే ఏమి డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమి కష్టపడకుండానే శ్రమ పడకుండానే డబ్బు వస్తూ ఉందనుకోండి, అది సుఖమైన మార్గంగా ఉంటుంది. ఏమి శ్రమ పడరు, కష్టపడరు, ఏమీ రాదు, ఏమి లేకుండానే వచ్చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల ద్వారా ఏమండి, రెంట్ల ద్వారా, లేకపోతే పొలాల్లో వాటి ద్వారా, వీటి ద్వారా ఏమొస్తుంది చెప్పండి? ఏమి కష్టపడకుండానే సుఖంగా, ఏమి శ్రమ పడకుండా సుఖవంతమైన జీవితాన్ని, అదే లోకానందంతో కూడిన జీవితం అన్నమాట. లోకానందంతో కూడిన సుఖం. అందుకనే అతను ఎప్పుడు కూడా బహుగా సుఖపడుతూ ఉండేవాడని ఆ యొక్క పరిచయుని గురించి రాయబడింది. అంటే ఎప్పుడు కూడా శ్రమ బాధ ఏమి లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంతో, లోకానందంతో ఉండేవాడు, లోక సంతోషాలతో ఉండేవాడు. లోక సంబంధించిన పాటలు వేసుకొని, టీవీల్లో ఆ ప్రోగ్రాములు వేసుకొని, అవి వేసుకొని, అవి చూస్తూ ఇవి చూస్తూ ఏమండి కైనీళ్ళు నవ్వులుతూ, లేకపోతే అవి నవ్వులుతూ ఈ నవ్వులుతూ, ఆ చెడు అలవాట్లన్నీ కలిగి ఆ చెడుల అలవాట్ల బట్టి కూడా ఆనందంతో ఎంజాయ్మెంట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. కాబట్టి పిల్లారా, ఇది లోక సంబంధమైనటువంటివి, ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినటువంటివి. కాబట్టి సుఖభోగములందు ప్రవర్తించినది అది బ్రతికిండియో చచ్చినది. అందుకనే చాలామంది అంటారు, నా ప్రాణానికి సుఖం లేదు అంటారు. అర్థమైందా? లోకంలో మనుషులు ఎందుకు కష్టపడుతున్నారయ్యా, ఎందుకు శ్రమ పడతారయ్యా? ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే చదువుకునే పిల్లలతో చెప్తున్నాడు అనమాట ఆయన, మీరు 25 సంవత్సరాలు కనుక కష్టపడితే మీరు 40 ఏళ్ళు సుఖపడతారు. హాయిగా కుర్చీలో కూర్చొని ఏమండి 40 ఏళ్ళు మీరు అంటే ఒక 30 ఏళ్ళు లేకపోతే 25 ఏళ్ళు చక్కగా కష్టపడి చదువుకొని, శ్రమపడి చదువుకొని ఏమండి అన్నిట్లో పాస్ అయ్యి మీరు ఉద్యోగం సంపాదించుకున్నారు అనుకోండి, హ్యాపీగా డబ్బు ఉంటుంది, సుఖం, ఏ బాధ ఉండదు అనమాట. డబ్బు ఉండదు కాబట్టి ఫీజులన్నీ కట్టగలుగుతుంటారు, ఏ బాధ ఉండదు, ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళగలుగుతుంటారు, ఏ కాలేజీలైనా ఏ దేశంలోనైనా ఎక్కడైనా చదివించగలుగుతారు, బాధ ఉండదు. అంటే సుఖం అంటే ఏమిటి చెప్పండి? ఏ బాధ లేని జీవితం. పూర్తిగా డబ్బు ఉందనుకోండి, వాళ్ళకి లోకరీతిగా ఏ బాధ ఉండదు. పరిచయుడికి కూడా ఏ బాధ లేదు, డబ్బు ఉంది పూర్తిగా, ఏదైనా కొనుక్కోగలడు, దేని గురించి బాధపడాల్సిన పని లేదు. దేని గురించి బాధ లేకుండా జీవించేటువంటి వ్యక్తిని సుఖ జీవితం అంటారన్నమాట. డబ్బు ఉంటుంది అతడికి. మొన్న ఒక ఆయన అంటున్నారు, ఎండనబడి వచ్చాడనమాట. వచ్చి రాగానే ఒక ఆయన అంటున్నాడు, ఎక్కడికి వచ్చాడంటే ఒక చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు కింద కూర్చొని, అరుగు మీద కూర్చొని ఉన్నాడు అనమాట. ఒక ఆయన కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీకేం బాధ ఉందిరా, నీ సుఖమైన జీవితం చూసావా, శ్రమ ఉందేంటి నీకు,
దేని గురించి బాధే ఉందిరా, మీ కొడుకు అమెరికాలో చేస్తున్నాడు, ఆ డబ్బులు పంపిస్తున్నాడు, నువ్వు అన్నీ కొనుక్కుంటున్నావు, అన్నీ వండుకుంటున్నావు, చేసుకుంటున్నావు, ఏమండి నీకు బాధే ఉందిరా, నేను చూడు బురదలో పనిచేసి వస్తున్నావు పొలంలో అంటున్నాడు. అంటే డబ్బు ఉంటే ఏమన్నా ధనవంతుడికి ఏమీ లేదు, ధనవంతుడికి ఏమని చెప్పండి, డబ్బు ఉంది. అందుకని ఆ లోకరీతిగా పిల్లారా అతడు ఆ ధనమును గురించినటువంటి ఒక విచారము కానీ బాధ కానీ ఏమీ లేకుండా అతడు బహుగా సుఖము కలిగి అతడు భోగములు అంటే లోకరీతిగా ఆనందిస్తూ బహుగా చక్కగా జీవించాడు ఈ లోకంలో. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. అందుకనే నువ్వు నరకానికి వెళ్ళకపోయినా ఇప్పుడు ఇంకా భూమి మీద ఉన్నా ఎప్పటికప్పుడు వెళ్తావు. అది సుఖభోగాలు అనుభవించేవాళ్ళు, లోకానందాలు అనుభవించేవాళ్ళు ఇప్పుడు వెళ్ళకపోయినా తర్వాత వెళ్తారు. కానీ భూమి మీద వాళ్ళు బ్రతికిండి చచ్చిన వారితో సమానమే. బ్రతికిండి అందుకని లోకంలో వాళ్ళు మృతులు అనడానికి అదే కారణం. బ్రతికిండి చచ్చిన వారితో సమానం. అందుకని ఆ ధనాన్ని గురించి వాళ్ళకి ధనము సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమీ బాధపడరు. వాళ్ళకి లోక సంబంధంగా ఏ బాధ ఉండదు. మరి మనకు ఉండదా అంటే మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా దేని గురించి కూడా మనం చింతించక బాధపడక సమస్తము ఆయనకు అప్పగిస్తుంటాం. హల్లెలూయా. అయితే వాళ్ళేమో ధనము కలిగి ఏ బాధ లేకుండా అనుభవిస్తూ ఉంటారు. కానీ మనమైతే ఆయనకు అప్పగించి ఆయన యందు మనం ఆనందిస్తూ ఉంటాం. ఈ మన భోగము మన సుఖము పరలోక సంబంధమైనది. మనదేమైంది చెప్పండి? లోక సంబంధమైనది కాదు. అందుకనే దీనికి నాశనము లేదు. ఆత్మ సంబంధమైన ఆనందానికి ఆత్మ సంబంధముగా మన చింతలను కూడా ఆయనకు అప్పగించి ఆయన యందు మనం ఆనందిస్తూ ఉంటామే. దానికి ఏ విధమైనటువంటి నాశనమో లేదు. అందుకనే సుఖంగా ఉండేవాడు అంటే లోకరీతిగా ఎప్పుడు కూడా లోక ఆనందం కలిగి ఉండేవాడే సుఖభోగాలు కలిగినవాడు అంటారన్నమాట. లోక సంబంధంగా డబ్బును చూసుకొని, వస్తువులు చూసుకొని, బళ్ళును చూసుకొని, కారులను చూసుకొని, అవి చూసుకొని ఇవన్నిటిని బట్టి లోకరీతిగా ఆనందంతో ఉంటుంటారే. అందుకని వాడి మనసు సుఖంగా ఉంటుంది. డబ్బును బట్టి వాడి శరీరం సుఖంగా ఉంటుంది. వాడి మనసు లోకరీతిగా ఆనందంగా ఉంటుంటుంది. కాబట్టి దీనికోసమే ఈ లోకంలో మనుషులందరూ కూడా పరిగెడుతూ ఉంటారు. కాబట్టి నిజమైన వధువు సమస్త చింతలు కూడా ఆయనకు అప్పగించి ఎల్లప్పుడు కూడా ఆయన యందు ఆనందిస్తూ ఉంటుంది. ఆమె 1000 ఏళ్ల పాలనలోకి వెళతాది. హల్లెలూయా. అలాగే ఇంకొక వధువు ఉంది. అది లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనంలో ముండ్ల పొదల్లో పడిన వారెవరనగా వీరి కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధ విచారాల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించని వారు. అంటే వీళ్ళు ఒకప్పుడు ఆయన వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు. ఏమండి? విన్నారు, అంగీకరించారు. కానీ కాలము గడిచే కొలది కొంతకాలము తర్వాత, అందుకని ఆరంభంలో చాలా బాగున్నారు అన్నమాట వీళ్ళు. ఆరంభంలో చాలా బాగా భక్తి చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ప్రార్థనకు రావడం, వాక్యం వినడం, పరిచర్య చేయడం, ఆసక్తి కలిగి చాలా బాగా బ్రహ్మాండంగా ఆరంభంలో కనపడుతున్నారు అన్నమాట. కాలం గడిచే కొలది కొన్ని నెలలు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, లేకపోతే కొన్ని దినాలు అయిపోయిన తర్వాత, అంటే కాలం గడిచిన కొలది అప్పుడు వీళ్ళలోకి ఏమొస్తాయి అంటే ఈ యొక్క ఏమొస్తాయి చెప్పండి? ఐక్యమైనటువంటి విచారాలు వచ్చేస్తాయి. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, పిల్లలకి ఎలాగా, వాళ్ళని ఎలా చదివించాలా ఏమిటి, వాళ్ళకి సంబంధాలు ఎలాగా ఏంటి, వాళ్ళకి ఎలాగ ఉద్యోగాలు ఎలాగా ఏంటి, వాళ్ళు ఎక్కడికైనా ఏ దేశమైనా చదువుల కోసం ఉద్యోగాల కోసం పంపాలా ఏమిటి, ఇలాగా పిల్లల గురించి లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని గురించి, అయ్యో మాకు బళ్ళు లేవే, కారులు లేవే, అలాగ లేకపోతే మంచి ఉద్యోగం లేదే, ఏమండి ఈ విధమైన ఈ జీవన సంబంధ విచారాలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట.
ఆరంభంలో ఎంతో భక్తిగా ఉంటారు. రాను రాను ఏమైపోయి చెప్పండి, అలాగే మాకు డబ్బు లేదే, మాకు ఆస్తి లేదే, మా ఇంట్లో అవి లేవే, ఇవి లేవే, ఇవి లేవు, అవి లేవు అని జీవన సంబంధాన్ని, జీవనానికి సంబంధించినవన్నీ, ఇవన్నీ దేనికి సంబంధించి చెప్పండి? లోకంలో అన్నీ కూడా మనం జీవించడానికి సంబంధించి. జీవించాలంటే ఆహారం ఉండాలా, నీరు ఉండాలా, వస్త్రములు ఉండాలా, ఇల్లు ఉండాలా, లేకపోతే యొక్క బండో కారు ఏ ఒకటి ఈ లోకంలో అవసరం. ఇవన్నీ జీవనానికి సంబంధించి తయారు చేసుకున్నారు. మరి జీవనానికి సంబంధించినవి లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? విచారపడతా ఉంటారు. ఈ విచారాలు మొదలయ్యాయి. ఆరంభంలో ఈ విచారాలు లేవు. వాటి గురించి వీటి గురించి విచారించకుండా ఆయన రాజ్యాన్ని వెతకడం, ఆయన నీతిని వెతకడం, ఆయన రాజ్యానికి చేరాలని, ఎత్తబడాలని, పిల్లారా పై కొనిపోబడాలనేటువంటి ఆసక్తి. వీటిని గురించి చింతించుకోండి. ఎందుకంటే వీటన్నిటి గురించి విచారించేవాళ్ళు అన్యులు కాబట్టి, నేను క్రైస్తవుడిని కాబట్టి వీటి గురించి విచారించకూడదని ఆత్మ సంబంధంగా ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుతూ, ఆ నీతిని వెతుకుతూ ఎల్లప్పుడూ ఆరంభములు ప్రార్థించేవారుగా ఉంటారు. కొంతకాలం గడిచిన తరువాత ఏం జరుగుతుంది చెప్పండి? పిల్లలు పుడతారు, చదివించుకోవడం, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడం. ఏమండి, ఇంకా లోకంలో ఈ విధంగా ఈ జీవన సంబంధన వాటి కోసం విచారాలు ఆరంభమవుతాయి. ఆరంభమైనప్పుడు వాటి గురించి అది లేదే, ఇది లేదే, అవి లేవే, ఇవి లేవే, మా పిల్లలకి అవి లేవే, మా పిల్లలకి ఇవి కొనడం లేదు, అవి కొనలేకపోతున్నానే, ఐదే లేకపోతున్నానే, బాగా చూసుకోలేకపోతున్నానే. ఏమండి, ఇలాగా ఈ జీవన సంబంధమైన విచారాలన్నీ కూడా వాళ్ళకి ఇగో కాలేజీకి వెళ్తున్నాడు మా అబ్బాయి, ఒక బండి ఉంటే బాగుంటుంది, మా అమ్మాయికి ఒక బండి ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలాగా అవి లేవే, ఇవి లేవే అనేటువంటి విచారాలు ఏమవుతున్నాయి చెప్పండి? మనుషుల్లోనికి వచ్చేస్తున్నాయి చివరికి. అంటే కొంతకాలం గడిచిన తర్వాత క్రైస్తవుల్లోకి అన్నమాట. తర్వాత ఏమో చెప్తుంది చూడండి ఇంకోసారి. జీవన సంబంధ విచారముల చేతను, ధనభోగముల చేతను, అంటే ఈ లోక ఆనందముల చేత, అంటే విచారాలు అవి లేవి లేవని విచారాలు, అలాగే ధనభోగం అంటే ధనం వలన మరలా విచారాలను బట్టి లోకములో అవి సంపాదించుకొని వాటి చేత ఆనందిస్తూ ఉన్నటువంటి వారు వీరు పిల్లారా అణిచివేయబడిన వారంటే ఇవన్నీ ఏం చేసిందంటే వాళ్ళ ఆసక్తిని అణిచివేశాయి. ఇవన్నీ ధనభోగము, ఐక్య విచారాలు. అందుకని ఆరంభంలో చాలా భక్తిగా ఉంటారు, చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు. రాను రాను వచ్చినప్పటికీ ఆ విచారాలు, ఈ విచారాలు, అవన్నీ కూడా ఈ లోకానందాలు, లోక సంతోషాలు, లోక సంబంధమైన ఇవన్నీ వాళ్ళలోకి వచ్చేస్తాయి. వచ్చేసి వీటిని బట్టి ఇంకా పరలోక సంబంధమైనటువంటి ఆనందము, పరలోక సంబంధమైన ఆసక్తి, ఆయన యొక్క వాక్య ప్రకారం నడవాలనే ఆసక్తి వాళ్ళకి చల్లారిపోతుంది. నువ్వు ఇలాంటి వాళ్ళని ఏమ్మా ప్రార్థన రావట్లేదంటే ఎక్కడండి బోల్డ్ విచారాలతో సరిపోతుంది పాస్టర్, మీరంటే బాగానే వెళ్తారండి, మాకు ఎక్కడ కుదిరిద్దండి, బోల్డ్ సమస్యలు, జీవన సంబంధమైన సమస్యలు, విచారాలు. ఇదిగో అక్కడ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆనందాలకి. అందువల్ల నాకు ఇప్పుడేం కుదరదండి, నేను రాలేనండి, నేనేం చేయలేనండి, ఎందుకంటే నా విచారాల వల్ల నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి, అపరిచర్య చేయలేనండి అంటే ఏం చేయలేకపోతున్నాడు? వాక్య ఆసక్తి ఏమైపోయింది చెప్పండి? మొదలున్న ఆసక్తి, మొదలున్నటువంటి ప్రార్థన మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి కానీ, ఆ యొక్క వాక్యం మీద ఉన్న ఆసక్తి కానీ, ఆరాధన మీద ఉన్న ఆసక్తి కానీ ఏమైపోయినాయి? ఇవన్నీ రావడం వల్ల తగ్గిపోతాయి అన్నమాట, చల్లారిపోతాయి. వెళ్ళకపోతే ఏమైతేలే, ఈ సమస్యల్లో ఏం వెళ్తాం, ఈ బాధల్లో ఏం వెళ్తాం అనేటువంటి పరిస్థితి వచ్చింది అనమాట. వీళ్ళు వాక్యాన్ని పాటించడానికి ఎన్ని అడ్డుగా ఉంటాయి అన్నమాట. అందువల్ల పాటించలేకపోతుంటారు.
చేయలేకపోతుంటారు. నిలబడాలనుకుంటున్నానండి, సమస్యలు నిలబడలేకపోతున్నాను. ప్రార్థన చేయాలనుకున్నాను పాస్టర్ గారు, కానీ ఈ విచారం వల్ల, ఈ పిల్లల విచారాలు, ఇంటి పక్కలు ఇంటి ముందు వాళ్ళు గొడవలు, ఈ సమస్యలు, ఈ ఒడిదుడుకుల వల్ల అసలు ప్రార్థన చేసుకోవాలనిపించట్లేదండి, బైబిల్ చదువుకోవాలనిపించట్లేదండి, మందిరానికి రావాలనిపించట్లేదండి, వాక్యం వినాలనిపించట్లేదండి, ఏమండి భక్తి చేసుకోవాలనిపించుకోవట్లేదండి, పరిచర్య అని చేయాలని ఒకప్పుడు ఉండేది కానండి, ఇప్పుడు లేదండి, పోయిందండి అంతా. ఎందుకని? ధనభోగాలు, వాటి గురించి విచారాలు వచ్చేసాయి. ఆత్మీయంగా ఏం చేసే చెప్పండి, అవి వాళ్ళని వాక్య ప్రకారంగా నడవడమే ఫలించడం అనమాట. అవి వాక్య ప్రకారంగా నడవనివ్వకుండా, ఆయన్ని ఆరాధించనివ్వకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా, ఆయన కార్యాలు చేయకుండా ఇవి విచారాలు ఏం చేస్తుంటే అణిచేస్తాయి అన్నమాట వాళ్ళని. ఒకవేళ వెళ్ళాలని ఆశ కలిగినా ఈ విచారాలు ఏం వెళ్తాలి, నీకు ఈ సమస్య ఉంది కదా, ఈ బాధ ఉంది కదా, ఈ బాధ బట్టి ఏం వెళ్తావు, ఉండిపో అనిపిస్తుంది అనమాట లోపల. ఆసక్తి ఏమైపోతుంది, విచారాలు గుర్తుకొచ్చి విచారాలు బట్టి అణిచివేయబడతాడు. అంటే ఈ విచారాలు చేంజ్ చేస్తా చెప్పండి, అణిచేస్తుంటాయి వాటిని. ఈ ధన వ్యామోహాలు, లోకానందాలు వచ్చి దీన్ని ఆసక్తిని అణిచివేస్తాయి. అప్పుడు అతడు వాక్య ప్రకారంగా నడవడు కానీ, వాక్య ప్రకారంగా జీవించరు కానీ, వాళ్ళు ఈ విచారాలతో బాధపడుతూ, ఈ ధనభోగాలతో ఏమండి జీవిస్తూ, ప్రార్థనా జీవితం లేనివారుగా, పరిశుద్ధమైన జీవితం లేనివారుగా, వాక్య ప్రకారముగా ప్రవర్తించని వారుగా ఉంటుంటారు. వాడు ఈ విచారాలను బట్టి, వాక్యం బట్టి నడవలేకపోతున్నాడు, విచారాలను బట్టి అంటుంటారనమాట. ఏదో ఒక విచారాలు పెట్టుకుంటారన్నమాట వాళ్ళ హృదయంలో. ఎవడు పెట్టుకోమన్నాడు నిన్ను? ఆయనకు అప్పగించేది కాదు ఇది. ఆరంభంలో ఎలా ఉన్నారు చెప్పండి? సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆయన ఏం చెప్తే దాని ప్రకారం నడిచేవారు. కాలం గడిచే కొద్ది ఏమొచ్చింది చెప్పండి? లోక విచారాలు వచ్చేసాయి. ఇజ్రాయేలు కూడా అంతే. ఆరంభంలో ఏమండి, ఆరంభంలో చాలా చక్కగా ఓ హల్లెలూయా హల్లెలూయా అని ఆనందంతో ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు. అర్థమైందా? తర్వాత రాగానే ఈ జీవన సంబంధం విచారాలు ఆరంభమయ్యాయి. ధనాపేక్షలు వచ్చేసాయి, ధనమోసము. అదే లోకాసు వార్తలుగా, మనం మార్క్స్ వార్తలు అయితే ఆ ధనమోసము చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 18వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం. ఇతరులు ముండ్ల పొదల్లో ఎత్తబడిన వారు వీరు వాక్యం విందురు కానీ, ఇలా ఏం చేస్తారంట? వాక్యం వింటారు, ఐక్య విచారములను ధనమోసములను. చూడండి, ఐక్య విచారాలు అంటే జీవన సంబంధం విచారాలు. ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించిన ఇవన్నీ కూడా, మన జీవితానికి సంబంధించిన ఇవన్నీ కూడా అంటే ఆ విచారాలు, ఈ విచారాలు, చదువుకు సంబంధించిన విచారాలు, ఉద్యోగాలకు సంబంధించిన విచారాలు. ఎందుకంటే లోకమైంది తినుట, త్రాగుట, అమ్ముట, కొనుట, కట్టుట, నాటుట, కోయుట, పెళ్ళిళ్ళు, ఈ రకరకాల విచారాలన్నీ కూడా ఏం చేస్తారని చెప్పండి వాళ్ళ హృదయంలోకి? వాక్యం వింటున్నారు. కానీ ఈ జీవన సంబంధించిన విచారాలు, ధనమోసమును, ఇతరమైన అపేక్షలు అంటే కోరికలు. ధనమోసం అంటే ఇక్కడ ధనభోగం అన్నది. అంటే ధనము ఉంటేనే మనకు ఆనందం ఉంటుందిరా, డబ్బు ఉంటేనే మనకు సుఖం ఉంటుందిరా, డబ్బు ఉంటేనే మనం ఆనందించగలుగుతాం, డబ్బు ఉంటేనే విలువ ఉంటుందిరా, డబ్బు ఉంటేనే మనల్ని ఎవరైనా గౌరవంగా చూస్తారు, మర్యాదగా పలకరిస్తారా. డబ్బు లేకపోతే మనకు గౌరవం ఉండదు, మర్యాదగా ఎవరు చూడరు, మర్యాదగా ఎవరు మాట్లాడరు. ఒక అమ్మాయి అంటుంది, నేను మా అత్తగారికి బోల్డ్ కట్నం తెచ్చానండి, అందుకనే నన్ను ఆ డబ్బుది అంత కట్నం తెచ్చాను కాబట్టి గౌరవంగా చూసుకుంటున్నారండి. అదే మా తోడుకోళ్ళు ఉందండి, వాళ్ళు ఏమి కట్నం తేలేదండి, మా అత్తగారు అస్మాను తిడతా ఉంటారండి ప్రతిదానికి కూడా. అంటే డబ్బుని తేలేదని నేనంటే గౌరవం ఉండదని అంటున్నారు. అంటే లోకం ఎలా ఉంది చెప్పండి?
డబ్బు డబ్బు అన్నమాట. కాబట్టి ధనం, అందువల్ల ఈ ధన వ్యామోహాలు వచ్చి లోకాశలు వచ్చేసి ఇజ్రాయిల్ కూడా అలాగే ఏమొచ్చినాయి చెప్పండి? లోకాశలు, అలాగే ఈ ధన మోసము, అలాగే ఈ యొక్క జీవన విచారాలు, ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చేసినందువల్ల ధర్మశాస్త్రం వాళ్ళు విన్నారే కానీ ఏమి ఫలించదు. ఎందుకంటే వాళ్ళ హృదయంలోనికి వాక్యం విన్నా ఈ విచారాలు రావడం వలన ఆ వాక్యం అణిచివేయబడేది. అంటే వాళ్ళకి ఆ కానాను వెళ్ళాలనే ఆశ అణిచివేయబడేది. ఏమండి? ఏమీ లేదు. అందువల్ల చాలామంది ఆరంభంలో, మొన్న కావడండి ఆరంభం ఆయన మొదటి నమ్ముకున్నప్పుడు చాలా భక్తిగా ఉండేవాడండి, చాలా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు, ఎప్పుడు స్తుతిస్తూ ఉండేవాడండి. కానీ ఇప్పుడు అలా లేడండి. ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలతో బాధపడతా ఉంటాడు, ఏదో ఒక సమస్యలతో బాధపడుతూ అలా కుర్చీలు అలా కూర్చుని పోతున్నాడండి, కాలు చెప్పి, లేదా మంచం మీద అలా పడుకొని అలా ఆలోచిస్తున్నాడండి. ఏమండి అని పిలిస్తే ఒకసారి పలకట్లేదండి, 2-3 సార్లు పిలిస్తే కానీ అప్పుడు ఆలోచన నుండి బయటకు వస్తా ఓయ్ అప్పుడు అంటున్నాడంట. కొంతమంది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అర్థమైందా? ఏమండి అన్నాం అనుకోండి అంటారు, ముందు అనరు. అలాగే కొంతమంది అలాగంటారు. బ్రదరు అన్నాం అనుకోండి, అయ్యగారు ఈ లోకంలో లేడు, ఇక్కడ లేడు, అతను ఏదో విచారాల్లోకి వెళ్ళిపోయాడు, ఏదో ఒక విచారాల్లోకి. అందువల్ల ఆ విచారాలు, ఈ విచారాలు, ఆ పనులు, ఈ పనులు, ఆ విచారం అది అవ్వలేదే, ఇది అవ్వలేదే, అందువల్ల అది కాలేదే, ఇది కాలేదే, ఏదో ఒక విచారాలను బట్టి ఆ వాక్యాన్ని పాటించలేకపోతుంటారు అన్నమాట, నెరవేర్చలేకపోతుంటారు అన్నమాట. కారణం ఏంటి? వచ్చేసాయి, కారణానికి వెళ్ళలేదు వాళ్ళు ఎవరు కూడా. అందువల్ల ఈ సుఖభోగాల మీద ఆసక్తి కలిగి విచారపడేవాళ్ళు, ఈ లోకానందాల మీద ఆసక్తి కలిగి విచారపడేవాళ్ళు, ఈ ధన వ్యామోహాలు కలిగి విచారపడేవాళ్ళు వాక్యాన్ని పాటించలేరు, ఆయన కోసం వాళ్ళు ఏమి చేయలేరు. అందువలన ఇలాంటి వాళ్ళు బ్రతికిండి చచ్చిన వారిని బైబిల్ చెప్తుంది. ఇలాంటి వాళ్ళు ఏమైనా చెప్పండి? బ్రతికిండియో చచ్చిన వారై ఉన్నారు. అందువల్ల ప్రియులారా, మనము ఆ యొక్క సుఖభోగాలు పట్ల ఆసక్తి కలిగిన వారంగా ఉండకూడదు, లోకానంద ఆసక్తి కలిగిన వారంగా ఉండకూడదు, ఈ జీవన సంబంధం వాటి గురించి విచారించకూడదు. బైబిల్ ఏం చెప్తుంటే, ఎవరైనా నా కోసమే దిగులు పడాలి, ఎవరైనా నాకే భయపడాలి. ఏమండి అన్నది బైబిల్లో. ఆయన మాట్లాడకపోతే, ఆయన స్వరం వినబడకపోతే దాని గురించి బాధపడాలి, దాని గురించి విచారం ఉండాలి, దాని గురించి చింతించాలా. హల్లెలూయా. లోకానుసారమైన చింత మరణాన్ని కలుగు చేస్తుంది బైబిల్లో. లోకానుసారమైన చింత ఆత్మానుసారమైన చింత రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తాడు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అందువల్ల మేము చాలా సుఖంగా ఉన్నాం, వాళ్ళకంటే మేము సుఖంగా ఉండాలి, వీళ్ళకంటే మేము సుఖంగా ఉండాలి, వాళ్ళకంటే మేము ఎక్కువ భోగాలు కలిగి ఉండాలి, వాళ్ళకంటే మేము ఎక్కువ లోకరీతిగా ఆనందించాలి, వీళ్ళకంటే మేము ఎక్కువగా లోకరీతిగా ఆనందించాలి అని లోక సంబంధమైన ఆనందాల కోసం చాలా ప్రయాసపడిపోతున్నారు మనుషులు ఈ లోకంలో. కానీ పిల్లారా, బైబిల్ ఏం చెప్తుందంటే, అలాంటి వారు బ్రతికిండియో చచ్చిన వారితో సమానము. లోకము సుఖభోగములు యందు ఏమండి ప్రవర్తించున్నది బ్రతికిండియో చచ్చినది. నాకు ఆవిడంటుంది, అమ్మాయి బాగా చదువుకోవే, బాగా డబ్బు సంపాదించుకున్నావు, సుఖంగా బ్రతుకుతావు, నువ్వే బాగా బతుకుతావు, నా కోసం చదువుకున్నావేంటి, నా కోసం వెళ్తున్నావేంటి కాలేజీకి, నా కోసం వెళ్తున్నావేంటి బడికి, నీ సుఖం కోసమే కదా. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ లోక సుఖాల గురించి అలా చెప్తూ ఉంటారు, అలా తిడుతూ ఉంటారు, ఆత్మ సంబంధమైన గురించి చెప్పరు. నీకు అర్థమైందా? అందువల్ల పిల్లారా, సుఖభోగములు ప్రవర్తించినది బ్రతికేండియో చచ్చినది. అందుకనే ఆ పరిచయుని వలె మనము సుఖభోగములు మార్గములో కాదు కానీ, విశాల మార్గములో కాదు కానీ, ఎందుకంటే సుఖభోగములతో కూడిన మార్గమే విశాల మార్గం. అది ఈ విశాల మార్గం ఏ ఇరుకు ఇబ్బంది ఏముండదు, చక్కగా ఫ్రీగా ఉంటుంది అనమాట, హ్యాపీగా ఉంటుంది,
సంతోషంగా ఉన్నది, కానీ ఇది లోక సంబంధమైన ఆనందం, లోక సంబంధమైన సంతోషం. కానీ పరలోక సంబంధమైన ఇరుకు మార్గం అని బైబిల్ చెప్తుంది. అయినా కానీ దీనిలో ఆనందం ఉంది. ఆయన వలె మనం కూడా శ్రమ పడుతూ, ఆయన వలె మనం కూడా హింసించబడుతూ, ఆయన వలె మనం కూడా తృణీకరించబడుతూ, ఆయనలో మనం పాలి భాగస్థులమై ఉన్నామని ఆనందంతో కొనసాగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. సుఖముగా బ్రతుకునేది బ్రతికేయండి. సుఖభోగములు ఎందు నిజముగా ఆయన వధువు ఏర్పాట్లో ఉన్న వారికి సుఖభోగములు ఎందు వాంఛ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకంటే లేమి కలుగుద్దని ఉంది బైబిల్. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. సుఖభోగములు ఎందు వాంఛ గలవానికి లేమి కలుగుతుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా సుఖభోగములు ఎందు వాంఛ కలిగి ఉండకూడదు. తర్వాత చూడండి, ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యం కలుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ ద్రాక్షారసమునకు ఉత్తేజం, నాలో ఆ నూనె ఉండాలి, నాలో ఆ ఉత్తేజం ఉండాలనేటువంటి ఆ వాంఛ గలవానికి పరలోక సంబంధం ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అదే ఈ లోక సంబంధం సుఖభోగం లేదు వాంఛ గలవానికి లేమి, వాళ్ళు దరిద్రులుగా ఉంటారు. అందుకని మనం ఎప్పుడు కూడా ఆ విధంగా కలిగి ఉండకూడదు. నేను నీ సుఖభోగాల కోసం అయితే నీకు ఆయన ఇవ్వడం. చాలామంది మేము ఇలాగే ఉండిపోతున్నాం ఏందండి, అలాగే ఉండిపోతున్నాం ఏందండి, మేము అన్నీ చేస్తున్నాం కదండి, ఇవన్నీ చేస్తున్నాం కదండి, మాకు ఇబ్బందులు ఏందండి, మేము అన్నీ ఆయన చేయాల్సింది చేస్తున్నాం కదండి, మాకు ఇబ్బందులు ఏందండి, మాకు ఇరుకులు ఏందండి అంటారు. కాబట్టి నువ్వు చేసేవన్నీ కూడా నీ సుఖమును కూడా నిన్ను ఆయన దీవిస్తాడు, చక్కగా సుఖభోగాలతో ఉండొచ్చును ఒక వాంఛతో చేస్తున్నావు. అందుకని నువ్వు ఏమి చేసినా ఇంకా లేమితోనే ఉంటున్నాను. నీకు అర్థమైందా? అలాగ చేయకూడదు మనం ఎప్పుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, దాన్ని మనం చదువుకుందాం. పిల్లారా, మీరు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి మీరు చదవండి. యాకోబు రాసిన పత్రిక, యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛలు ఉండే కదా, అంటే ఆనందాల కోసమే కదా ఇవన్నీ. డబ్బు ఎందుకు? ఆనందాలు ఇస్తుంది, లోకానందాలు వస్తాయి. ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు, ఏది కావాలంటే అది చూడొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తిరగొచ్చు, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. డబ్బు ఉంటే చాలు. ఏమండి, ఆ డబ్బు కోసమే ఎక్కడ చూసినా కలహాలు, తన్నుకోటాలు, గుద్దుకోటాలు, చంపుకోటాలు. అందుకనే సమస్త కీడులు కారణము ఆ ధనాపేక్ష, ఆ ధనం అని బైబిల్ చెప్తుంది. అనేక పాపాలకు మూలం ఏంటి చెప్పండి? అనేక పాపాలకు మూలము డబ్బే. కాబట్టి ఈ శరీరంలో కలిగేటువంటి, లేకపోతే శరీరం అవయవాల్లో కలిగేటువంటి ఈ ఆశలను బట్టి ఆనందాల కోసమై ఏమండి ఒకరికొకరు పోరాడుకుంటున్నారు, ఒకరికొకరు తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు ఆశిస్తున్నారు, మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? మీరు నరచి చేస్తారు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ సర్వశక్తిమంతుని అడగనందున మీకేమీ దొరకట్లేదు అని. అందుకనే నేను చెప్తున్నాను, అడుగుడి మీకు ఇవ్వబడును. మూగుమద్దులా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. ఆయనే ఇస్తాడులే, ఆయనే చేస్తాడులే, ఆయనే చెప్తాడులే అన్నట్టుగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయన అడగాలి. ఆ అడగడం కూడా ఏ విధంగా అడగాలో చూడండి ఒకసారి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతురు కనుక మీకేమీ దొరకట్లేదు అన్నాడు. మీరు అడిగినను, చాలామంది సంఘాల్లో చాలామంది చాలా ప్రయాసపడి చేస్తారు, చాలా కష్టపడి చేస్తారు,
చాలా పరిచర్యలు చేస్తుంటారు, చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి, ఏదేదో చేస్తుంటారు, మందిరములో సంఘాల్లో విశ్వాసులకి చేస్తూ ఉంటారు. కానీ వారు ఏమి కూడా ఏమండి దొరకట్లేదు వాళ్ళకి. ఆయన వాళ్ళకి ఏ ఆశీర్వాదం దొరకట్లేదు. అంటే అప్పుడు ఆయన ఉన్నాడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుడుగా దురుద్దేశముతో అడుగుతారు. అంటే మనల్ని దీవిస్తారా, మన కుటుంబాన్ని దీవిస్తారా, మన పిల్లల్ని దీవిస్తారా, మనం అప్పుడు బాగా ధనవంతులైపోతాం అన్న దురుద్దేశముతో చేస్తూ ఉన్నారు. కాబట్టి దురుద్దేశముతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకట్లేదని చెప్పాడు. నీ స్వార్థముతో నువ్వు చేస్తే నీకేమీ దొరకదు. నువ్వు అడిగిన ఆయన నీకు ఎవడు? డబ్బు అవసరమే, అర్థమైందా? అది నీతితో కూడిందై, కొంచెమైనా నీతితో కూడిందై ఉండాలి. అది నీకు ఇతరులకు నువ్వు చేయడం ద్వారా అదే పరలోకములో కలుగుతుంది. కానీ ఆ ఉద్దేశముతో ఇస్తాడు. నువ్వు ఎప్పుడు చేసినా ఏమైపోతుందో చెప్పండి. ఆ దురుద్దేశముతో ఉండేవారు ఉంటారే, అడుగుతారే, వారు వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ గురించి, సుఖభోగాల గురించి ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకంటే ఆయన ఇవ్వడంట. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంటారు. ఎప్పుడు చూసిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? అలాగే ఉంటారు. ఎందుకంటే ఆయన ఇస్తేనే నువ్వు ఏదైనా పొందుకోగలుగుతావు. చేతి పనిని దీవించేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. దురుద్దేశముతో అడిగితే నీ సుఖభోగాల గురించి, నీ కుటుంబం సుఖభోగాల గురించి నువ్వు ఆలోచించుకొని చేస్తుంటావు. కాబట్టి ఆయన కోసం ఏమి నువ్వు పొందుకోలేకపోతున్నావు. అలా కాకుండా నేను సమాజంలోని వారికి చెయ్యాలి, సమాజంలోని వారికి నాకు చెయ్యాలి, నాకు సాయం చేయను ఆయన, ఫలాని వాళ్ళు అవసరతలో ఉన్నారు, అక్కర్లో ఉన్నారు, నాకు సాయం చేయను ఆయన అని ప్రార్థన చేసి అడిగితే ఆయన ఇస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు పరలోకంలో ధనం పొందుకోగలుగుతావు. అది మంచి ఉద్దేశం. ఇతరుల గురించి ఆలోచన చేసి అడగడం అనేటువంటిది అది మంచి ఉద్దేశమైనది. అయ్యా, ఆ సమాజంలో వాళ్ళు శ్రమలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, నా దగ్గర డబ్బు ఉన్నట్లయితే నేను వాళ్ళకి సహాయం చేయదుని, నాకు సహాయం చేయను ఆయన అంటే నీ ఉద్దేశం మంచిది కాబట్టి ఆయన ఇస్తాడు, ఆయన నామనిస్తాడు. అలా కాకుండా నా కుటుంబానికి దయచేయ, అందరికంటే మేము ఎక్కువ శ్రమ పడుతున్నాం, బాధపడుతున్నాం, ఇబ్బందుల్లో ఉన్నామయ్యా, మాకు కృప చూపు, మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయి, మమ్మల్ని ధనవంతులుగా చేయి. అబ్రాహాము ధనవంతులు చేసావు, ఇస్సాకు ధనవంతులు చేసావు, యాకోబు ధనవంతులు చేసావు, యోసేపుని ధనవంతులు చేసావు, నన్ను కూడా అలాగే చేయ్యా, మమ్మల్ని కూడా అలాగే దీవించాయా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ దొరకదని చెప్పాడు. వాళ్ళకి ఏమీ, ఎందుకంటే నీ హృదయం మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, అందుకే నీకేమి దొరకదు. ఏమి కొన్నిసార్లు నీకు పనులు కూడా దొరకవు, ఏమి దొరకవు. కారణం ఏంటి? ఎందుకు దొరకట్లేదు? నీ సుఖభోగాలు చూసుకుంటున్నావు. ఏ కాడికి నీ కాస్ట్లీ బట్టలు మంచి కొనుక్కో, దాంట్లేదు మంచి డబ్బులు ఉండదు, మంచి చెప్పులు, లగ్జరీ జీవితం, ఆ ఊరు వెళ్తును, ఈ ఊరు వెళ్తును, షికారు చేసి వస్తాను, అలాగా నీ ఇంట్లో వాళ్ళకి ఎంత డబ్బు అయినా సరే వచ్చిన డబ్బు వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టేస్తావు. కానీ ఆయన కోసం మాత్రం నీ ఇంట్లోకి అన్నిటి ఖర్చు పెట్టేస్తుంటావు. కానీ ఆయన కోసం నువ్వు కానుకలు ఇవ్వవు, దశంభాగాలు ఇవ్వవు, అన్నీ కొట్టేస్తుంటావు అనమాట. అర్థమైందా? అంటే అంతగా నీ కుటుంబాన్ని ప్రేమిస్తుంటావు, అంతగా నీ కుటుంబం సుఖభోగాల్లో ఉండాలనుకుంటావు. ఆయనది కూడా ఆయన భాగం. అది 10వ వంతు అనేది ఎవరు చెప్పండి? అది ఆయన భాగం. దాన్ని మనం దొంగిలించకూడదు. దాన్ని కూడా నీ కుటుంబం కోసం, దానికోసం ఖర్చు పెట్టేస్తావు. అప్పుడు నువ్వు అంత దురాశ కలిగి ఉంటావు. అందుకనే మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీరేమి పొందుకోలేకపోతున్నారని చెప్పాడు. ఆయన నామనిస్తాను. అలా కాదు, నువ్వు సమాజాన్ని ఉద్దేశించి, ఆయన సేవను ఉద్దేశించి, ఆ పరిచర్యను ఉద్దేశించి, నాయనా నేను నీ సేవలో వాడబడాలంటే, పరిచర్యలో వాడబడాలంటే, సహోదరులకు నేను వాడబడాలంటే నాకు సహాయం చేయను ఆయన. ఆ దురుద్దేశము కాదు, అది మంచి ఉద్దేశము.
అందుకని ఆయన అన్నాడు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ సర్వశక్తి మందును అడగనందున మీకేమీ దొరుకుటలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం ఎందుకు, మీ భోగముల నిమిత్తం అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? మీ భోగాలు, మీ కుటుంబం భోగంతో ఉండాలని. నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, మీ తల్లిదండ్రులు, లేకపోతే మీ అత్తమామలు, మా కుటుంబము ఉంటుంది. ఎవరి గురించి అత్తమామలు ఉంటారా? అత్తమామలు, కొడుకు, వాళ్ళు, మనవులు ఉంటారు. అది మా కుటుంబం. కాబట్టి మా కుటుంబం వరకు బాగుంటే చాలు అని మీ భోగములు నిమిత్తమై, చూడండి ఏ మాట ఉపయోగించాడు, మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై మా భోగాల కోసం ఉపయోగించుకోవడానికి మాకు సాయం చేయనాయనా అని అడుగుతున్నావు. కాబట్టి నీ ఉద్దేశం తప్పు. కాబట్టి అందుకే మీకేమీ దొరకట్లేదు అన్నాడు ఆయన. ఎంత ప్రయాసపడినా నువ్వు సంపాదించిన దాన్ని కూడా చిరిగిపోయిన సంచులు వేసినట్టే వేస్ట్ అయిపోతా ఉంటుంది. నీ బుద్ధి మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు. ఏ విధంగా డబ్బులు వస్తాయా నాకు, ఏ విధంగా నా కుటుంబం సుఖపడిపోద్దా అన్న ఆలోచనే తప్ప, ఏదో ఆయన ఇస్తే ఇచ్చిన దాన్ని ఆయన కోసం సద్వినియోగం చేస్తే అప్పుడు నా పరలోకంలో ధనము కలుగుతుంది. అది మంచి ఉద్దేశం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు ఎప్పుడు కూడా ఎంత ప్రయాసపడినా, ఒకవేళ నువ్వు అడిగినా, నేను అడుగుతున్నానండి, నాకు ఏ పని దొరకట్లేదండి, ఏ ఉద్యోగం దొరకట్లేదండి, ఎక్కడ దొరకట్లేదండి, ఏమండి కుటుంబం మీద సుఖంగా కొంచెం బాగా భోగంతో ఉన్నామని నీ ఆ ఉద్దేశమే తప్పు. అర్థమైందే మీకు? నాకు ఏదైనా దొరికితే, ఏదైనా పని ఉంటే, ఉద్యోగం ఉంటే, ఏదైనా ఉంటే దాని ద్వారా నేను ఆయనకు వాడబడాలి, సమాజంలోని వాళ్ళకి ఎవరైనా నేను సహాయపడాలి, ఆయనకు నేను పరలోక రాజ్యంలో ఆ బహుమానాన్ని, ప్రతిఫలాన్ని నేను పొందుకోవాలి, అప్పుడు నా హృదయం అక్కడ ఉంటుంది అని ఉద్దేశ్యముతో ఉంటే నీకు ద్వారం తెరుస్తాడు, ఏదో పని చూపిస్తాడు ఆయన నామని. హల్లెలూయా. ఏదో ఒక ఉద్యోగాన్ని నీకు చూస్తాడు. కానీ నువ్వు ఎప్పుడు నీ కడుపు గురించి ఆలోచిస్తావు, కుటుంబం గురించి ఆలోచిస్తావు. వాళ్ళు సుఖంగా చూడలేకపోతున్నాయని, సుఖంగా పెంచలేకపోతున్నాయని, రోడ్డు మీద కనబడిన షాపులో వైపు చూస్తున్నారే, అది కనబడిందల్లా కొనిద్దామంటే నా వల్ల అవట్లేదే. ఇది మీకోసం, మీ భోగాల కోసమై వినియోగించుకోవడానికి అడుగుతున్నాను. అందుకని నీకేమియో దొరకటం లేదు, తిరుగుతున్నావు దొరకట్లా, వెతుకుతున్నావు దొరకట్లా. కానీ ఆయన కోసము, ఆయన ప్రార్థనకి, ఆయనకి ప్రతిదానికి కూడా మొదటగా ఆయనకి ప్రాముఖ్యతనిచ్చి, ఏమండి నువ్వేం చేస్తావు చెప్పండి, ఆయన వెనకబెట్టేసి ముందు నీది, నీ సంగతి ఆలోచించుకుంటావు. అందుకని నీకేమీ దొరకదు. నేను చెప్పే మాట కాదు, అది బైబుల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, అందుకనే మీ భోగం నిమిత్తం మీరు వినియోగించుకుని మీరు అడుగుతురు కనుక మీకేమియో దొరకటలేదు అని చెప్తా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన భోగం నిమిత్తమై మనం వినియోగించుకోవడం కోసమే కాదు, కానీ ఆయన కోసమై, హల్లెలూయా, ఆయన సేవ కోసమై, ఆయన సేవకి ఏమవసరం, ఆయన సువార్తకి ఏమవసరం, ఆయన పరిచర్యకి ఏమవసరం, ఆయన కార్యాల గురించి ఏమవసరం. అందుకని మనం ఎప్పుడు కూడా ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, ఆయనకి ఏదైనా చేయాలని పరితపిస్తూ ఉంటే, మనకు కూడా ఆయన ఏదో చేయాలని ఆయన మన పట్ల ఆపేక్ష కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వెప్పుడు కూడా ఆ విధంగా ఉంటుంటావు. నిజముగా ఈ మందిరము ప్రారంభంలో నా దగ్గర 2 లక్షలే ఉన్నాయి అంతే. మీకు అర్థమవుతుందండి? ఆ 2 లక్షలతో అలా ఆరంభించి చిన్న షెడ్ ఇస్తే, ఆ తర్వాత మెల్లమెల్లగా ఆశ్చర్యకరంగా, అద్భుతముగా, ఏమండి అలాగ నడిపించుకొచ్చాడు ఆ బ్రదర్ వాళ్ళు రావడం. ఏమండి ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం ఆయన గురించి ఆలోచిస్తే, ఏమండి
సమాజంలో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే వాళ్ళకి ఎలాగా ఏమిటి అని నువ్వు ఆలోచన చేస్తే నిన్ను ఆయన నీకు ఇచ్చి నిన్ను దీవించి నువ్వు ఇతరులకు వెదజల్లేగా చేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే కొంచెముగా విత్తువాడు విత్తుకోవడం అంటే నీ కుటుంబానికి కాదు, ఆయన కోసం నువ్వు కొంచెం కలిపితే కొంచెమే పొందుకుంటావు. వేస్తా ఒక ఎకరం వేసావు అనుకోండి, మన ఎకరానికి దగ్గర పంట పండుద్ది మరలా నీకు తిరిగి. నువ్వు అలా కాకుండా ఒక 10 గజాలు వేసావు అనుకోండి ఇంట్లో దొడ్లో, దానికి తగ్గట్టుగానే పంట వస్తుంటాడు ఆయన. అందువల్ల నువ్వు ఆయన కోసం చేసేదాన్ని బట్టి నీకు ఆయన ఇస్తాడు. కానీ నువ్వు అన్నిట్లో ఆయన వెనకుంటావు, అన్నిట్లో ఆయన వెనక పెడతావు, ఆయన వెనకేస్తావు. కానీ నీకు భోగాలు మాత్రం ఏమి తగ్గవు, నీ సుఖం మాత్రం ఏమి తగ్గదు, నీ లగ్జరీ నీ ఎంజాయ్మెంట్లు మాత్రం ఏమి తగ్గవు. అప్పుడు నీకు ఏమి చేయడు ఆయన? ఏమి ఇవ్వడు. నీ ఎందుకయ్యా నాకు ఇవ్వట్లేదు ఏంటంటే నీ దగ్గరే ఉన్న తేడా. వినియోగించే దానిలో నువ్వు కలిగి ఉన్న దాన్ని వినియోగించే దానిలో తేడా ఉంది. ఆయన కోసం వినియోగించడం ఆరంభిస్తే నీకు కూడా ఆయన ఇస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, సుఖభోగములు ఎందు బ్రతికిండియో, సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతికిండియో చచ్చినది. అందువల్ల సుఖభోగాలకు వినియోగించుకునేవారు ఆయన కోసము కాకుండా వాళ్ళ సుఖభోగాల కోసం వినియోగించుకునేటువంటి, అంటే వాళ్ళ లోక ఆనందాల కోసం, లోక సంతోషాల కోసం ఉపయోగించుకుంటారు. కాబట్టి వారికి దొరకడం లేదన్నాడు ఆయన నామనిస్తాడు. ఆత్మ సంబంధమైన వాటి కోసం వినియోగిస్తే, ఆత్మ సంబంధమైన సహోదరు కోసం వినియోగిస్తే అప్పుడు నీకు ఆయన ఇస్తాడు. అడగగానే ఏం చేస్తాడు చెప్పండి? ఇస్తాడు. కానీ నువ్వు నీ సుఖభోగాల కోసం, మీ భోగములు ఇవ్వుతుంటే మీ ఆనందాలు లోక ఆనందాల కోసమై, నీ లోక ఆనందాల కోసం నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు ఆయన ఇవ్వడం లేదు. మా కుటుంబం లోకరీతిగా ఆనందంగా ఉండాలా, పక్క వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారు, మేము కూడా అలాగ ఆనందంగా ఉండాలి, లోక సంబంధం వాటి అన్నీ కలిగి ఉండి ఆలోచనలతో అడుగుతున్నావు. అందుకే నీకు ఆయన ఇవ్వడంలా, దొరకడంలో నీకు ఆయన దగ్గర ఏమీ కూడా. ఆయన ద్వారం తెరవకపోతే నువ్వు ఎంత గుంజుకున్నా, ఎంత కష్టపడినా ఏమీ అవ్వదు. అందుకని సుఖభోగాల కోసము కాదు, ఈ లోకంలో ఏ బాధలు లేని జీవితము, లోకానందాలతో కూడిన జీవితం కోసం వినియోగిస్తావు నీకు ఇస్తే. అందుకని నీకు ఆయన ఇవ్వడం, నీకు ఏ పని దొరకట్లేదు, ఏమీ ఉండదు. కారణం ఏంటి? అదే నీ ఉద్దేశం సరైంది. నీవు ఆయన కోసం ఎప్పుడు ఆలోచిస్తావు? హల్లెలూయా. లోక సుఖభోగాల కోసము, లోక సుఖాల కోసము, లోక ఆనందాల కోసము కాకుండా ఆయన కోసం ఎప్పుడైతే నువ్వు ఆ పరిశుద్ధాత్మ ఆనందము పరలోకంలో పైన సంపాదించుకోవాల ఉద్దేశంతో ఎప్పుడైతే నీవు ఉంటావు అప్పుడు నీకు ఆయన ఇస్తాడు. ఆయన నామనిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పాడు ఆయన. ఆ సారిపుత్రులు ఎదురాలది ఎలా అయితే ఉందో, పిండి అయిపోవట్లేదు, నూనె అయిపోవట్లేదు, నీకు కూడా ఏ కొరత లేకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నామనిస్తాడు. అందువల్ల పరలోకరీతిగా నువ్వు ధనవంతుడు అయి ఉంటావు. ఈ లోకభోగాలు నీకు లేకపోవచ్చు, అవి మనకు అక్కర్లేదు. లోకానందాలు మనకు లేకపోవచ్చు, లోకరీతిగా బాధలు మనకు అసలొద్దు, మనం అన్ని కూడా ఆయనకు అప్పగించేస్తాం. కాబట్టి ఆయన యందు మనకు ఆనందమో మనకు కావాలి. అందువల్ల ప్రియులారా, మనం అడిగే ఉద్దేశము భోగాల కోసము, లోక ఆనందాల కోసము. అప్పుడు అలాగ అడిగినప్పుడు ఆయన నీకు ఇవ్వడు. ఏ పని కూడా నీకు తిరుగుతావు కానీ ఏమీ దొరకదు. కాబట్టి ఆయన యందు ఆనందాన్ని వెతకాలి. ఆయన నామనిస్తాడు. ఆయన పని చేయడంలో, ప్రార్థన చేయడంలో, పరిచర్య చేయడంలో, ఆయన కోసం వాడబడంలో ఆనందాన్ని నువ్వు చూడాలి, లోకానందాలు కాదు. మా ఆత్మ తృప్తిగా ఉంటుంది అన్నమాట. ఆయన పని చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు తృప్తి దొరుకుతుంది. నీతి కొరకు ఆకలితో పని చేస్తే, నువ్వు నీతి కొరకు ఆకలి కాదు, లోకానందాల కోసం ఆకలి. అందుకే ఆయన ఏమి ఇవ్వడం. అర్థమైందా మీకు? లోక సుఖాలు సుఖపడాలి, లోకంలో ఆనందంగా ఉండాలి, లోకానందాలు దానికోసం ప్రాకులాడితే ఏమీ దొరకదు. ఏం కాదు, అక్కడ వాక్యం చెప్తుంది. మీరు అడుగుతున్నారు కానీ మీకేమియో, మరి పని చేస్తే డబ్బులు వచ్చేది దొరకదు అంటున్నాడు ఆయన.
కాబట్టి పిల్లారా, అందువల్ల మనము మన గురించి, మన సుఖభోగాల గురించి వినియోగించుకుంటుకై మనం అడగకూడదు. కానీ ఏమి తిందినా ఏమి త్రాగుతున్నా దాని గురించి కాదు. కానీ మనము ఆయన రాజ్యము నిమిత్తమై మనం అడగాలి. ఆయన పరిచర్యల కోసం అడగాలయ్యా. నా దగ్గర ఇదిగో అయ్యగారు అనేవారు, నా దగ్గర కనుక ఇంత డబ్బు ఉంటే హెలికాప్టర్ తీసుకొని, ఏమండి, అద్దెకు తీసుకొని ఈ రాష్ట్రం అంతా తిప్పి ఆ పత్రికలు ఏవైతే ఉంటాయో రాష్ట్రం అంతా వేస్తాననేవాడు. ఆయన నమ్మనిస్తాను. అలాంటివి ఉండాలన్నమాట. అర్థమైందా? అది నా దగ్గర డబ్బు ఉంటే, ఇదిగో హైదరాబాద్లో ఆ చర్చి ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పత్రికలు, నా దగ్గర డబ్బు ఉంటే ఎక్కడెక్కడైతే బ్రహ్మం గారి చర్చిలు ఉన్నాయో అక్కడికల్లా వెళ్ళి ఈ పత్రికలు నేను ఎద్దజల్లి వచ్చేస్తాను. ఆశ నీలో ఉందనుకుని ఆయన ఇస్తాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఉన్నాయో నేను ఆ విధంగా సువార్తలో పాలిభాగస్తున్నవుతా. నేను సువార్త ప్రకటిస్తున్నాను అనుకోండి, ఇదే పత్రికలు మీరు ఎవరికైనా ఇచ్చారనుకోండి, అప్పుడు సువార్తలో పాలిభాగస్తున్నట్లు లెక్క. అప్పుడు నాకు వచ్చే ప్రతిఫలంలో మీరు కూడా ప్రతిఫలం పొందుతారు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. లేకపోతే నేను రాసుకుంటుంటాను, చదువుకుంటుంటాను, రాసుకుంటుంటాను, వర్తమానాలు ఆయన బయలుపరిచినాయి, ఆయన పని చేస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏదో భోజనం తెస్తారు, టిఫిన్ తెస్తారు, ఏదో చేస్తారు. అప్పుడు నాలో మీరు ఏమవుతున్నారు చెప్పండి? బాల్యభాగస్తులు అవుతున్నారు. ఆ శ్రమలో మీరు ఏమవుతున్నారు? బాల్యభాగస్తులు అవుతున్నారు. అలాగే సహోదరుల విషయంలో కూడా ఎవరికైనా మీరు వెళ్ళి వాళ్ళ సాయం చేస్తే వాళ్ళ శ్రమలో బాల్యభాగస్తులయ్యి వాళ్ళకు వచ్చే దాంట్లో మీరు కూడా పొందుకుంటుంటారు అనమాట. హల్లెలూయా. ఆయన పనిలో ఆ విధమైన ఉద్దేశ్యముతో ఉండాలి తప్ప నీ కుటుంబం ఆనందాల కోసము తిని ఆనందించాలా. ఏమండి, రోడ్లంటే కనబడినన్నీ కొనుక్కొని తినడం, ఏమండి, లోకంలో కనబడినన్ని కూడా వెరైటీ అని కూడా కొనుక్కొని ధరించుకోవడం, స్టైల్గా ఉండి, రంగుల బట్టలు వేసుకోకూడదని కాదు, అర్థమైందా? స్టైల్గా ఉండేటువంటి, స్టైల్గా కనబడేలాగా ఎవరినేచ్చినండి పారిపోమంది. ఇది పిల్లలు ఉంటారు, యవనస్తులు బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. ఇంకా ఏమండి, భక్తిపరుడు కాకుండా డిజైన్ అంటే ఏదో స్టైల్గా కత్తిరించినవి, 4-5 రకాల జేబులు ఉన్న బట్టలు, పిల్లలేమో పెళ్ళిడికి వచ్చి ఉంటారు, అర్థమైందా? లేకపోతే పిల్లలు పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు, అయినా కానీ మనుషులు ఏం చేస్తుంటారు చెప్పండి? అలాంటి వేసుకు తిరిగి చేస్తుంటారు. బ్రహ్మం గారు కూడా జీన్స్ ప్యాంట్లు వేసారు కదండి. ఆయన వేటకి వాటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలాంటి బట్టలు వేసుకొని అవి అనుకూలంగా ఉంటాయనో ఆ విధంగా వేసుకుని, అందుకని బ్రహ్మం గారు కూడా చాలామంది తప్పులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఏలియా అలా ఉన్నారు కదా, మరి ఏలియా ఆత్మ కలిగిన ఇలా ఉండడం ఏంటినా అన్నోళ్ళు ఉన్నారు, తెలియక. అప్పుడు ఏలియా అరణ్యముల్లో ఉండేవాడు కాబట్టి అక్కడ ఉండేవి కాబట్టి అవి వేసుకున్నాడు ఆయన. ఈయన ప్రపంచ వర్తమానికుడు, మరి ఏమేమి ఉంటాయో అవి వేసుకొనే ఉంటారు. మరి బైబిల్ ఎక్కడైనా ఏలి వేసుకుని వచ్చే మీరు కూడా వేసుకునే ఉందేటి ఉందా? లేదు. ఆయన అరణ్యంలో ఉండేవాడు కాబట్టి అవి అందుబాటులో ఉండేవి కాబట్టి కనిపెడుతూ ఉండేవాడు కాబట్టి వాటిని వేసుకునేవాడు. వచ్చి స్వార్థ ప్రకటించి మళ్ళీ అడవులకి వెళ్ళేవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల నేనేం వాక్యం ఏం చెప్తూ ఉందంటే, మీ భోగము నిమిత్తమై కాకుండా ఆయన నిమిత్తమై అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు, ఆయన నమ్మనిస్తాడు. అందుకని సహోదరుల గురించి అడగడమే ఆయన గురించి అడగడం, సహోదరులకు చేయడమే ఆయనకు చేయడం అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అందువల్ల పిల్లారా, మీ భోగము నిమిత్తమై మీరు అడగకుండా ఏమండి ఆయన కోసము అడుగుడి, మీకు ఇవ్వబడును అని చెప్పాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తర్వాత మీరు చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుందండి, మోషే కూడా, ఎబ్రీ రాసిన పత్రిక 11:25 ఉందండి, మోషే కూడా అల్పకాలపు పాపభోగం అనుభవించుట కంటే, శ్రమలు అనుభవించుటే, అల్పకాలపు ఆనందాలు అనుభవించుట కంటే, అల్పకాలం అంటే కొంతకాలమే ఈ లోకానందం. ఒక దినాన ఈ భూమి మీద ఈ లోకానందాన్ని ఇచ్చేటువంటి అన్నీ కూడా ఏమీ లేకుండా నాశనం చేయబడతాయి. ఈ జీవన సంబంధం అన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? నాశనం చేయబడతాయి.
ఈ జీవనానికి సంబంధించి ఇంట్లో వస్తువులు కావచ్చు, కుర్చీలు, బల్లలు, ఏమేమైతే ఉన్నాయో, బట్టలు, తిండి, సమస్తం కూడా ఏమైపోతాయి చెప్పండి? స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు మొత్తం కూడా ఏమైపోతాయి? నాశనం చేయబడతాయి. ఈ జీవన సంబంధమైనవన్నీ కూడా నాశనం చేయబడతాయి. కాబట్టి పిల్లారా, అందుకనే మోషే ఏం చేశాడనంటే, అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే, పాపపు భోగం అంటే పాపపు ఆనందం, వ్యభిచారాలు చేస్తూ ఆనందం, ఏమంటే తాగుతూ ఆనందం, పొగ తాగుతూ ఆనందం, ఏమండి అలాగే పిల్లారా లోక సంబంధమైన సంగీతాలు, పాపపు సంగీతాలు వింటూ ఆనందించడం, పాపపు డ్యాన్సులు వింటూ ఆనందించడం, చూస్తూ ఆనందించడం, ఇవన్నీ కూడా అంటే వాటిలో ఏముంటాయి? అబద్ధపు, మోసము, అన్యాయం ఎలా చేయాలా, దొంగతనాలు ఎలా చేయాలా, పాపాన్ని నేర్పుతాయి సినిమాలన్నీ కూడా. ఎలా తన్నుకోవాలి, ఎలా గుద్దుకోవాలి, ఒకరు తన్నుకుంటా ఉంటే ఆనందపడిపోతూ ఉంటారు. ఒకరు తన్నుకుంటా ఉంటే సినిమాల్లో చూసి ఏమైపోతారో చెప్పండి. ఇవన్నీ కూడా పాపపు ఆనందాలు. ఎవరిని ఎలా హింసించాలి, ఎలా చంపాలి, ఎలా తన్నాలి, ఎలా గుద్దాలి, ఎలా సింపుల్గా ప్రాణం తీయాలి, ఏమిటి పాపాన్ని నేర్పుతాయి అన్నీ కూడా. కాబట్టి అల్పకాలపు పాపపు ఆనందాలు అనుభవించుట కంటే, భోగములు అనుభవించుట కంటే శ్రమలు అనుభవించడం మేలు అనుకొని శ్రమల వైపు వెళ్ళిపోయాడు ఆయన. మనస్తాడు ఎరుక మార్గం వైపు వెళ్ళిపోయాడు. ఏమండి, జనులు దేన్నైతే తిరస్కరిస్తారో, ఏ సత్యాన్ని తిరస్కరిస్తారో ఆ సత్యం వైపు వెళ్ళాడు. ఏ జనులైతే ఆ సత్యాన్ని ప్రకటిస్తే శ్రమ పెడతారు, హింసిస్తారు, నిందలు పెడతారు, అవమానపరుస్తారు, దాని వైపు వెళ్ళాడు మోషే. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందాల వైపు కాదు, తిరస్కారాల వైపు, ఉమ్మివేసే వైపు, లేకపోతే వెలివేసే వైపు, అలాంటి మార్గం వెళ్ళాడు. అదే విశాల మార్గం అంటే ఇలాంటి ఏమి ఉండవు. తిరస్కరించరు, నిందించరు, అవమానాలు ఉండవు, ఏమండి ఏమి ఉండవు. చక్కని మార్గం అన్నమాట. నరకానికి పోయే మార్గం, పాతాళానికి వెళ్ళే మార్గం, లోకానందాలతో ఉంటుంది. అది ఎంజాయ్మెంట్ లేకపోతే ఇంకెందుకండి జీవితం అనేవాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళే నరకానికి వెళ్ళేది, అలాంటి వాళ్ళే నరకానికి వెళ్ళిపోయేది. అర్థమైందా? తర్వాత చూడండి, మనము ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 3 నుండి మనం చూద్దాం. అక్కడ ఉంది ఈ మహావేశి గురించి ఉంది. ఎవరి గురించి చెప్పండి? ఇక్కడే తీర్పు అన్నమాట. ఈ 18వ అధ్యాయంలోనే తీర్పు గురించి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం చదువమ్మా 3 నుండి. భూరాజులు దానితో విభజించారు. భూలోకమందు వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులు. అందుకని రోమన్ క్యాథలిక్ సంఘం కానీ దాని యొక్క పిల్లలు కానీ సుఖభోగాలంటే లోక సంబంధమైనటువంటి ఆనందాలతో, సుఖాలతో ఉన్నటువంటి సంఘాలు ఇవన్నీ. అందుకని రోమన్ క్యాథలిక్ సంఘము, దాని పిల్లలు. అందుకని సంఘాల్లోకి వెళ్తే ఏమంట చెప్పండి? తీర్థంలో ఆనందించడం లోకానందమే, దుర్బోధల వల్ల ఆనందించడం లోకానందమే. ఎందుకంటే ఆ బోధలన్నీ కూడా లోక సంబంధమైనవి. మరియమ్మ విగ్రహారాధన చేస్తూ, యోసేపు గురించి విగ్రహారాధన చేస్తూ, మనకి అలాగే మెస్సీకి మధ్య అంట మరియమ్మ ఉందంట. మనం మరియమ్మకి ప్రార్థన చేస్తే ఏమండి యేసుప్రభుకి వెళ్ళి చెప్తారు. అప్పుడు యేసుప్రభు మనం ప్రార్థన మనకు జవాబిస్తాడు అని వీళ్ళు నమ్ముతూ ఉంటారు, ఈ పనికిమాలిన గుంపు. కాబట్టి ఆ విధంగా మరియమ్మని ఆరాధన చేస్తుంటారు. మరియమ్మని ఏం చేస్తుంటారు చెప్పండి? ఆరాధిస్తూ ఉంటారు. ఆ విధమైన ఆనందాలు, ఆ విధమైన ఆరాధనలు, ఆ విధమైనటువంటి సుఖభోగాలు, వాటికన్ సిటీ ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సుఖభోగాలతో ఉంటుంది. పోపు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సుఖభోగాలతో ఉంటుంది. తర్వాత చదువమ్మా.
ఆ, 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 ఆ. దాన్ని విడిచిరండి, దాని పాపములు ఆకాశం నంటుచున్నవి, దాని నేరములను సర్వశక్తిమంతుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియలు చొప్పున దాన్ని రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపెట్టుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన కనపరచాలని తెలీదా? అంటే మీకు ఆ తీర్పు జరగకూడదు అనుకుంటున్నారు, ఆవిడ కూడా మంచిగా ఉండాలనుకుంటున్నారేమో, అందుకు సైలెంట్గా కూర్చున్నారు. చదువుతుంటే దాని మీదకి ఉగ్రత అది. హల్లెలూయా. పోనీల పాపం ఆయన చేసే కార్యాలు దేన్నైనా నువ్వు ఏం చేయాలా? మహింపరచాలా. హల్లెలూయా. తర్వాత చూడండి, అది నేను రాణిగా కూర్చున్నదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడని తన మనస్సులో అనుకునేను గనుక అది తన్ను తాను ఎంత గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించినో అంతగా వేదనను దుఃఖమును దానికి, చూడండి, అది ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించినో అంతగా వేదన దుఃఖమును దానికి కలుగు చేయడి. ఈ లోకములో ఈ మనుషులు చూడండి, సుఖభోగాలు నమ్ముకొని, ఈ సుఖభోగాలంటే ఈ లోక సంబంధం వాటి ఎందుకు సుఖిస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి ఈ సమస్త సంఘాలని మనం ఎత్తబడిన తరువాత, ఈ తెల్లవారుజాము మనం కొనుకోబడిన తరువాత భయంకరమైన శ్రమలు వస్తాయి ఈ భూమి మీద. అప్పుడు ఈ సుఖభోగాలు అనిపించిన వాళ్ళు ఉన్నారే, లోకరీతిగా ఆనందించిన వాళ్ళు, లోకరీతిగా సుఖించిన వాళ్ళు, వాళ్ళకి ఏ బాధ లేదు. డబ్బు ఉంది, ధనం ఉంది, ఆ డబ్బును బట్టి ఆనందముతో, భోగం అంటే ఆనందం, లోక ఆనందముతో మనసు ఎంతో సుఖంగా ఆనందంగా, శరీరం కూడా ఎంతో సుఖంగా ఆనందంగా, శ్రమ లేదు, ఎంతో సుఖంగా ఉన్నటువంటి సమస్త సంఘాలన్నీ కూడా విడవబడిన తర్వాత అవి ఎంతగా సుఖించాయో, ఏమండి, ఎంతగా భోగాలు అనుభవించాయో అంతగా వేదన దుఃఖము కలుగుతుంది. అందుకనే పిల్లారా, ఇప్పుడు మాకెందుకండి రాకడా? మేము బాగానే ఉద్యోగం చేసుకున్నాం కదా, ఏదో పనులు చేసుకున్నాం కదా, ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కదా, చక్కగా రోజు ఏదో ఒకటి చక్కగా వండుకొని, చేపలు కావాలి చేపలు తెచ్చుకుంటున్నాం, చికెన్ కావాలి చికెన్ తెచ్చుకుంటున్నాం, పలావ్ కావాలంటే పలావ్ తెచ్చుకుంటున్నాం, ఏది కావాలంటే అది చేసుకుంటున్నాం, లేకపోతే ఏ హోటల్కి కావాలంటే ఆ హోటల్కి వెళుతున్నాం. నేను మా భర్త పిల్లలతో కలిసి పలానా కొత్తగా హోటల్ ఏదైనా ఉందంటే ఆ బానుగుళ్ళో అక్కడికి వెళుతున్నాం. మా లైఫ్ బాగానే ఉంది కదా, మాకు బట్టలు కావాల్సి ఉంటే మేము నెట్లో బుక్ చేసుకుంటున్నాం, బాగా సుఖంగానే జీవిస్తున్నాం, మాకేమి ఇబ్బందులు లేవు, ఏమి ఇరుకులు లేవు. ఇంకెందుకండి పరలోక రాజ్యం? ఇప్పుడన్నా ఆయన రాకుండా ఉంటే బాగుండు, ఇబ్బందులు ఏమి లేవు కదా, కష్టాలు ఏమి లేవు కదా, ఇప్పుడు ఆయన రాకుంటే బాగుంటుంది, బాగానే ఉంది కదా ఇప్పుడు లోకం, ఎత్తబాటు మనకెందుకులే అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీతిమంతులు ఎత్తబడిన తరువాత ఇక్కడ ఏమంటే వేదనయు దుఃఖం ఉంటుంది భూమి మీద. ఇంకా సుఖభోగాలు అనిపించిన వాళ్ళు అందరూ కూడా లోకరీతిగా ఆనందాలు అనిపించిన ధనవంతులు, ధనాపేక్ష కలిగిన వారు, ధనాన్ని నమ్ముకున్నవారు, ఈ సుఖభోగములందు ఆనందముతో ఉన్న వారందరూ కూడా ఇక వేదన ఆరంభమైంది. మనం ఎత్తబడిన తర్వాత దుఃఖాలు ఆరంభమవుతాయి. ఇంక ఎక్కడ కూడా ఆనందం కనపడదు, ఆనంద ముఖాలు కనబడవు. ప్రతి ఒక్కరూ దుఃఖముతోనూ పిల్లరా వేదనతోనూ కనబడతారు. ప్రతి ఇంట్లోనూ వేదనే, ప్రతి ఇంట్లోనూ దుఃఖమే, ప్రతి కుటుంబము, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా వేదన దుఃఖము ఉంటాయి. డబ్బు ఉన్న వాళ్ళందరూ రేపు బాగుంటారేమో అనుకోకండి. అందుకనే అవి సుఖభోగాలు చూసుకొని ఆయన తృణీకరిస్తున్నారు, ఈలోకి డబ్బు చూసుకొని ఆయన తృణీకరిస్తున్నారు. ఇప్పుడు మాకు రాకూడదులే, ఇప్పుడే మాకు ఎత్తబడాలని మాకు లేదు, నీ మధ్యాకాశాలను రావాలని మాకు లేదు, ఇంకా ఈ భూమి మీద ఉందామని ఉంది. ఎందుకంటే చక్కగా ఎక్కడ ఎంజాయ్ చేయడానికి సెల్ ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, వీడియో గేములు ఉన్నాయి,
రకరకాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. రకరకాలుగా యొక్క ఆనందాన్ని ఇచ్చేటువంటి పబ్బులని, క్లబ్బులని, ఏవో రెస్టారెంట్లని, ఏవేవో ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఇంకా ఎందుకండి పరలోక రాజ్యం అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. నీతిమంతులు ఎత్తబడిన తర్వాత వేదన, దుఃఖము ఈ భూమి మీద ఉంటాయి తప్ప ఏమి సంతోషము, ఆనందము ఏమీ ఉండవు. ఈ సుఖభోగాలేమీ ఉండవు. ఆమె ఎంతగా సుఖించును, ఎంతగా ఆమె భోగాలు అనుభవించును, అంతగా వేదన, దుఃఖము తెల్లవారుజాము తర్వాత ఉండబోతున్నాయి. సొదొమ గొమొర్రాలో కూడా జనులు సుఖభోగాలు అనుభవిస్తూ చక్కగా అందమైన ఇళ్ళు నిర్మించుకొని, కార్లు కొనుక్కొని, బళ్ళు కొనుక్కొని, ఖరీదైన వస్త్రాలు ధరించుకొని, ఏమండి చాలా సుఖభోగాలతో ఉంటున్నారు. కావలసిన వస్తువులు కొనుక్కొని ఏమి శ్రమ పడకుండా రకరకాలైన వస్తువులు వస్తున్నాయి, రకరకాల వస్తువులు వస్తున్నాయి. కానీ అవి ఒకవేళ ఆ వస్తువులు ఇచ్చాడంటే నీవు ఇప్పుడు ఏమి లేదండి, చిటికలో అన్నం ఉడికేద్దండి. ఇంతకుముందు అయితే పొలాలు తెచ్చుకోవాలా, పొయ్యి ఓదాలా, అన్నం వండాలా, గట్టబట్టి. ఇప్పుడు చిటికలో ఇవి మంచిదేనే కాదంటలేదు. కానీ ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? అవి చిటికలో వండాల్సినవి వండి ప్రార్థన చేసుకోవాలా. ఎందుకంటే మనకు సమయం, నీకు బండి ఉందనుకోండి, నీవు ఇంటి దగ్గర నుంచి నడిచి రావాలంటే గంట పట్టేది, కానీ 10 నిమిషాలు వచ్చేస్తున్నావు. అర్థమైందా నీకు? కాబట్టి ఇప్పుడు సమయం ఏమవుతుంది నీకు? శ్రమ ఏమైంది? తగ్గింది నీకు. కానీ మిగతా సమయాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రార్థనకు ఉపయోగించుకోవాలా. అందుకే బ్రహ్మం గారు అంటారు, ఇదిగో వండుకోవడానికి వచ్చాయి వంటకు సంబంధించినవి వచ్చినాయి, కరెంటు కుక్కర్లని అవి వచ్చాయి. అలాగే పిల్లారా గిన్నెలు కడుక్కునే వచ్చాయి, అలాగే బట్టలు ఉతికే వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఒకప్పుడైతే ఆ పనులలో మాకు టైం లేదండి, మాకు సమయం లేదనేవారు. ఇప్పుడు ఎన్ని వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఇచ్చినంత సమయాన్ని ఇప్పుడు ప్రార్థనకి ఇవ్వట్లేదు అన్నాడు ఆయన. అర్థమైందా? చాలామంది అదంటారు, ప్రార్థనకు సమయం ఎక్కువ వచ్చానండి, అందుకే ఇది కొనుక్కున్నామండి. ప్రార్థనకి ఎంత దూరానికి వెళ్ళినా, మేము పనికి వెళ్ళాం అనుకోండి, ఎంత దూరాన్ని వెళ్ళినా పనికి వచ్చానండి, ఈ బండి కొనుక్కున్నామండి, లేదా అది కొనుక్కున్నామండి అని అంటారు. కానీ అప్పుడు ఇచ్చినంత సమయాన్ని ఇవి కొనుక్కున్న తర్వాత ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. అదే బ్రహ్మం గారి కాలంలో కూడా అదే విధంగా అన్నారు. అందుకు ఆయన అన్నాడు, కాబట్టి ఇవి ఆయన సమయాన్ని ఇవ్వడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఒకవేళ అవసరాలు పెట్టి కొనుక్కోవచ్చు, కాదంటలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి? అవి కొనుక్కొని అవి త్వరగా వంట చేసుకొని, ఆ గిన్నెలు కడిగే మిషన్ వచ్చింది అనుకోండి, ఆ మిషన్లో పడేస్తే అయ్యే కడిగేస్తుంది, బట్టలు ఉతికే మిషన్ దాంట్లో పడేస్తే అయ్యే అయిపోతాయి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేసుకోవాలి. కానీ నువ్వు అలా చేసుకోకుండా సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చొని చూసుకో, ఏమండి టీవీ పెట్టుకొని చూస్తున్నావు. ప్రార్థనకి ఏం వెళ్దాం అని ఉందండి, సెల్ ఫోన్ పెట్టి చూసుకుంటూ కూర్చుంటూ పోతుంది కదా అనుకుంటున్నాం. అదే ఈనాడు సమయాన్నంతా కూడా సుఖభోగాలకు, లోకానందాలకు ఇచ్చేస్తున్నారు సమయాన్నంతా. ఈనాడు మనం ఇవ్వాల్సినటువంటి సమయము సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థనకు సద్వినియోగం చేసుకో సమయాన్ని. వాక్యం వినడానికి సద్వినియోగం చేసుకో సమయాన్ని. ఇప్పుడు నీకు ఇంతకు ముందు కంటే ఈ వస్తువులు రావడం నీకు ఇంకా ఎక్కువ సమయం వచ్చింది. ఈ సమయాన్ని ఎక్కువగా ఆయన కోసం నువ్వు ఉపయోగించుకోవాలి. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకుని ఆ పనులు చేసుకోవాలంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావని ఆయన కృపను బట్టి ఈ వస్తువులు వచ్చాయి. కానీ నువ్వేం చేయాలి? సమయాన్ని ఆయనకి ఇవ్వాలా. సుఖభోగాలకు ఇస్తున్నావు, ఆనందాలకు ఇస్తున్నావు. అయితే నువ్వు ఎంతగా సుఖభోగాలకు సమయాన్ని ఇస్తావో, ఆనందిస్తావు, సుఖిస్తావో, ఏమండి విడవబడిన తర్వాత అంతగా వేదన పడతావు, నువ్వు అంతగా నువ్వు ప్రమాదంలో పడతావు. శ్రమకాలం అదే. ఎందుకంటే అది తీర్పు. 18వ అధ్యాయంలో ఉంది ఏంటంటే తీర్పు. మహాబబులోను కూలిపోయిను అది అపవిత్రాత్మలకు ఉనికి పట్టు అనుంది. చాలా భయంకరమైన శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. అందుకని సుఖభోగాలు. చర్చికి వెళ్తే ఏమవుతుందిరా, వాడు చూడు ఎంత సుఖంగా ఉన్నాడు. చర్చికి ఎందుకురా, ఎంజాయ్మెంట్ ఉండాలి కదరా, ఆదివారం కదరా, రా అని ఫోన్ చేస్తాను నీకు. అలా వెళ్ళొద్దాం రా,
ఎలా వెళ్దాంరా, ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడికి వెళ్ళాలనుకున్నావురా, ఫ్రెండ్స్ అందరం కలిసి ఏ బిర్యానీ ప్యాకెట్లు అయితే తెచ్చుకొని ఆదివారం కదా ఏదో కాలేజీలో మన క్యాంపస్లో తిందాం అని చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది. అక్కడికి వెళ్దాం రారా, ఇక్కడికి వెళ్దాం రారా, తిందాం రారా. ఎంతగా ఈ సుఖభోగాలు అనిపిస్తున్నారు ఈ ప్రజలు, ఎంతగా లోకానందాలతో అనుభవిస్తున్నారు ప్రజలు, అంతగా శ్రమ వేదన ఈ భూమి మీద పడబోతున్నారు. కాబట్టి సుఖభోగాలతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం కాదులేరా, ఏమవుదులే, పాస్టర్ గారు అలా చెప్తున్నారంతే. మా వాళ్ళు కూడా పాస్టర్ గారు మాటిని ప్రార్థన రండి అని మైండ్ తినేస్తున్నారు, దుబ్బేస్తున్నారు మైండు. పాస్టర్ గారి పని ఏమో లేదు, వీళ్ళకేం పనే లేదు, ఎంజాయ్మెంట్ లేకుండా చేస్తున్నారు జీవితం అంటే. అది తల్లిదండ్రులు తిట్టుకునే పిల్లలు ఉన్నారు చాలామంది. కాబట్టి పిల్లరా తెలుసుకోండి, ఇప్పుడు బాగానే ఉంటుంది, వదివెత్తబడిన తరువాత సొదొమ గొమొర్రా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఎక్కడ కూడా ఎంజాయ్మెంట్ కార్యక్రమాలు లేవు, ఆనందాన్ని ఇచ్చే డ్యాన్సులు లేవు, పాటలు లేవు, కచేరీలు లేవు, ఏమీ లేవు. చాలా భయంకరమైన పరిస్థితి సొదొమ గొమొర్రాలో ఉంది. రేపు ఈ ప్రపంచం కూడా అదే విధంగా రాబోతుంది తెల్లవారుజాము తర్వాత. అందుకనే మనం తప్పించుకునే సమయం ఇదే. నీ చింత యావత్తు ఆయనకు అప్పగించి ఆయన కోసం నువ్వు ప్రయాసం, ఆయన కోసం నువ్వు ఏదైనా చేయాలని ఇప్పుడే నువ్వు ఏదైనా ఆయన కోసం చేస్తే తర్వాత నువ్వు చేయాలన్నా ఏమీ ఉండదు. ఎందుకంటే మధ్యాకాశానికి వెళ్ళిపోతాం, అక్కడ ఏమి చేయం, అక్కడ ఏమి చేయడాలు ఉండవు, ఏ పనులు చేయడాలు ఏమి ఉండవు. ఆయన యొక్క పెండ్లి విందులో ఆయన ఇచ్చే గొప్ప వర్తమానంలో మనం ఉంటాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం కూడా చదువమ్మా. దానితో వ్యభిచారం చేసి సుఖభోగులు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరం నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడిలోనే నీకు తీర్పు వచ్చినే అని చెప్పుకుందరు. కాబట్టి పిల్లారా, వ్యభిచారం వలన సుఖభోగాలు, వ్యభిచారం చేసి సుఖభోగాలను అనుభవించారు. వ్యభిచారం కూడా ఏం చేస్తాడంటే సుఖభోగాలను ఇస్తుంటే ఆనందాన్ని, సుఖం ఇస్తాయి. వ్యభిచారం కూడా ఏం చేయాలని చెప్పండి, సుఖం, ఆనందం. అందుకని లోకంలో మనుషులు ఏం చేస్తారో చెప్పండి, వ్యభిచారం. కానీ ఇది శరీర సంబంధం వ్యభిచారం, కానీ ఆత్మ సంబంధం వ్యభిచారం అంటే ఏమిటి చెప్పండి. వాక్యమును లేకపోతే ఒకటి తీసివేసి, బైబిల్లో వాక్యం అంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకటి తీసివేసినా లేకపోతే వాక్యంలో ఒకటి కలిపినా అది వ్యభిచారమే. ఈనాడు సంఘాలన్నీ కూడా వ్యభిచారంతో ఆనందిస్తున్నాయి. తీర్థముల బాప్తిజం ఎవరివల బైబిల్లో ఇచ్చి ఆనందిస్తున్నారు. ఆయన ఒక్కడు కానీ ముగ్గురని కలిపారు, అది వ్యభిచారం. అది వ్యభిచారం. సంఘాలు ఇవి కానీ వ్యభిచారంతో ఆనందిస్తున్నాయి ఇవి. అందుకనే తీర్పు ఈ భూమి మీదకి రాబోతా ఉంది. మనం తీర్పు దినములోనే ఉన్నాము. ఈ ప్రపంచం చాలా భయంకరమైన ఉగ్రతలో పడబోతుంది కనుక నీవి సుఖభోగాల వైపు పరిగెత్తదు సుమా. డబ్బు సంపాదిస్తేనే సుఖభోగాలు దొరుకుతాయని డబ్బు సంపాదించాలంటే అన్యాయాల ద్వారా సంపాదిస్తున్నారు, అక్రమాల ద్వారా సంపాదిస్తున్నారు, వ్యాపారాలు చేసి సంపాదిస్తున్నారు, మోసాలు చేసి సంపాదిస్తున్నారు, ఈ పనికి మాలిన చదువులు చదువుకొని సంపాదిస్తున్నారు. ఏమండి, మా ఆవిడకి లక్షకి నెలకండి 2 లక్షలండి, లక్ష అండి, వాళ్ళని పెద్ద కంపెనీ అండి, ఇప్పుడు కంపెనీలో అండి, మా అబ్బాయికి ప్యాకేజ్ అండి, డబ్బు అండి, హ్యాపీగా సుఖంగా జరిగిపోతుందండి. కావలసినవన్నీ కొనుక్కున్నాడు అనుకోండి, వాడిది మంచి సుఖమైన జీవితం అంటారు. అర్థమైందా? కావలసినవి కొనుక్కుంటుంటే ఇంట్లో కావలసినవి కొనుక్కున్నారు. ఏమండి, కారు కొనుక్కున్నారు, పెళ్ళు కొనుక్కున్నారు, పెద్ద టీవీ అన్నీ కొనుక్కున్నారు. అన్నీ కొనుక్కుంటూ ఉన్నారు. వాళ్ళ సుఖమైన జీవితం అంట. లోకం అలా చెప్పుకుంటుంటుంది.
ఏమి కొనుక్కోలేకపోతే ఏమి కొనుక్కోలేదు, పెద్ద సుఖంగా లేడు అనుకుంటారు. కానీ ఆత్మీయంగా సుఖంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బాగా సుఖంగా ఉన్నారండి. అడిగి నెలకి 1,50,000 వస్తుంది. అందుతో 50,000 ఖర్చులు పోయిన 1,00,000 మిగులుతాయి. 1,00,000 బాగా సుఖంగా పడుతున్నారు. కావాల్సినవి కొనుక్కున్నారు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇంకా డబ్బు గురించి వాళ్ళకి బాధ లేదు, ఆ డబ్బు గురించి ఇబ్బంది లేదు వాడికి. అది సుఖవంతమైన జీవితం. నువ్వు కూడా చదువుకోరా. మన మామయ్యగారు అబ్బాయి ఉన్నాడు తెలుసు కదా, వైజాగ్లో. అది బ్రహ్మాండం చదువుతున్నాడట, వాళ్ళకి బాగా మార్కులు వచ్చాయంట. నువ్వు కూడా చదువుకో. సమయాన్ని అంతా దానికే ఇస్తున్నావు. నీ రక్షణ కోసం నువ్వు ఇవ్వడం లేదు. ఆయనకి సమయాన్ని ఇస్తే ఈ లోకంలో డబ్బు వల్ల సంపాదించిన దీనికంటే కూడా నీవు భక్తి వల్ల సంపాదించుకున్న ఆ రాజ్యము చాలా గొప్పది, అది శాశ్వతమైనది. నీవు ఈ చదువు వల్ల డబ్బు వల్ల సంపాదించిన సమస్తము కూడా ఒక దినాన నాశనం చేయబడుతుంది. ఏది గొప్పదో నువ్వు ఆలోచించుకో. హల్లెలూయా. మోషే గొప్ప చదువు వల్ల ఐగుప్తు దేశంలో ఉండొచ్చు, కానీ దానికంటే ఆయన సేవ చేస్తే ఆయన ఇచ్చే బహుమానం గొప్పది. నీకు ఈ లోకంలో గొప్ప గొప్ప కంపెనీలు ఇచ్చేటువంటి ధనము కంటే కూడా, ఈ లోకంలో గొప్ప గొప్ప వ్యాపారం వల్ల వచ్చే డబ్బు కంటే కూడా, ఈ లోకంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చే డబ్బు కంటే కూడా, ఈ లోకంలో గొప్ప గొప్ప ఆ యొక్క ఫ్యాక్టరీలు లేకపోతే కంపెనీలు ఇచ్చే జీతాల కంటే కూడా ఆయన ఇచ్చే ప్రతిఫలం గొప్పది. అందుకని ఈ లోకములో ఒకవేళ ఆయన ఏదైనా నీ మంచి మనసును బట్టి ఇస్తే అది నీ కోసము కాకుండా అది ఆయన కోసం సద్వినియోగం చేస్తే దాన్ని పొందుకుంటావు. ఆయన నా మనిషి. ఒకసారి ఏదైనా నీకు ఉద్యోగం ఇవ్వచ్చు, మంచి ఉద్యోగాన్ని ఇవ్వచ్చు, నీకు కాదంటలేదు. అందుకు చాలామంది ఏమంటారంటే ఉద్యోగం రాకముందు నాకు ఉద్యోగం వచ్చిందంటే అంతా మెస్సైకే, నా సేవే మెస్సైకే. నేను పాస్టర్ గారు నీకు మందిరం కట్టుకోవడానికి ఎంత ఇస్తానండి, స్థలం కొట్టుకోవడానికి ఎంత ఇస్తానండి, నీకు సమాజంలో విశ్వాసం కోసం ఎంత ఇస్తానండి, అది ఇస్తానండి, నీకు మంచి బండి కూడా ఇస్తానండి, అదండి ఇదండి అదండి అని చెప్తారు. బట్ చాలామంది ప్రార్థన చేసి చూడడానికి వచ్చినప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోతారండి. ఇంకా వాళ్ళ కోసం సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు, కూర్చుకుంటూ ఉంటారు, సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. చివరికి విడవబడతారు, వాళ్ళు ప్రమాదంలో పడతారు వాళ్ళు. అందుకని పైన ఏముండదు వాళ్ళకి. చెప్పాను కదా, పైన ఏమి వీళ్ళ పిల్లల ఆనందాలు తీర్చడం కోసం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తూ వాళ్ళకి ఏం కావాలంటే కొనిపిస్తూ ఆ పిల్లల్లో ఆనందాన్ని చూడాలని లోక సంబంధం అన్నీ కూడా వాళ్ళకి చక్కబెడతా ఉంటారు. వాళ్ళు అవన్నీ కొనుక్కొని కొనిస్తే అవన్నీ చూసుకొని పిల్లలు ఆనందపడిపోతూ ఉంటారు, సంతోషపడిపోతుంటారు. అవసరమైన కొనివచ్చు కాదని నేను అంటలేదు, కానీ ఆ ఆనందము ఆయన పొందుకునేలాగా ఆయన బోధలో పెంచాలి, ఆయన వాక్య ప్రకారంగా పెంచాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే పదే పదే ఆయన బోధలో పెంచకుండా ఈనాడు అన్యుల పిల్లలు వాళ్ళు ఎలాగైతే లోక సంబంధంగా బోధించి లోకరీతిగా పెంచుతున్నారో ఈనాడు క్రైస్తవులు కూడా వాళ్ళ పిల్లలని లోకరీతిగానే పెంచుతున్నారు తప్ప ఆత్మ సంబంధంగా భక్తిలో, ప్రార్థనలో, తగ్గింపులో, విశ్వాసంలో ఆ విధముగా ఆయనతో పాటు ఎత్తబడేలాగున ఆ విధంగా ఈ చివరి కాలంలో పెంచడం లేదు. అందువల్ల మా పిల్లలు సుఖంగా ఉన్నారు, మేము సుఖంగా ఉన్నామని చెప్పచ్చు. కానీ విడవబడితే వేదన, శ్రమ మాత్రమే సుఖభోగాలు అనిపించే వాళ్ళు పొందుకుంటారు. మరి ఏమీ ఉండదు. ఈ సుఖభోగాలు, ఈ కార్లు, ఈ బిల్డింగులు, ఈ డబ్బు ఇలాగే ఉంటాయి అనుకుంటున్నారు. ఇవన్నీ కాల్చివేయబడతాయి, ఏమీ ఉండవు. కానీ ఉండబోయేది ఆయన రాజ్యమే. అక్కడ ధనము యజమానిగా ఉండడు, ఆయనే యజమానిగా ఉంటాడు. అందుకే మనము సిరికిని సర్వశక్తిమంతుడికి ఇద్దరు యజమానులకు మనము దాసులైన నేరము, కానీ ఒకే యజమాని, ఆయనే మెస్సయ్య, ఆయనకే మనం దాసులమై ఉన్నాము. లోకంలో మనుషులందరికీ కూడా యజమాని డబ్బుకు దాసులైపోయి ఉన్నారు, సుఖభోగాలు అనుభవిస్తున్నారు. వీరు శ్రమల్లో పడిపోతారు. ఆయన నిమిత్తం శ్రమ పడుతూ, నిందలు పడుతూ, అవమానపడుతూ, చింతలను కూడా ఆయనకు అప్పగించి ఆయన ఎందు ఆనందం కలిగిన వధువు పైకెత్తబడతాడు.
జరగబోయేది ఇదే. హల్లెలూయా. ఇవి నా మాటలు కాదు, ఓ పరిశుద్ధాత్మ చేత ఇంచుమించు 40 మంది భక్తుల చేత వ్రాయబడినటువంటి బైబిల్లో ఉన్న మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.